వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎందుకో ఒక మిశ్రమ స్పందన కనబడుతోంది. పూర్తిగా ఈ బడ్జెట్ బాగలేదు అనేవాళ్ళు లేరు, పూర్తిగా ఇది సూపర్ ఆహవోహో అనేవాళ్ళు లేరు. కొంతమందికి అది బాగుందనిపిస్తుంది, కొంతమందికి పర్వాలేదు అనిపిస్తుంది, కొంతమందికి ఇది పై మాటల గారడీ తప్ప, అంకెల గారడీ తప్ప దీంట్లో ఇది ఒక డొల్ల బడ్జెట్ అని కొంతమంది విమర్శలు. నిజానికి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదలు, రైతులు, యువకులు, యువత, మహిళలు ఈ నాలుగు వీటిని బేస్ చేసుకుని ప్రవేశపెడుతున్నారంటూ ఆవిడ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయడం కూడా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అంటూ మన తెలుగు ప్రజలు గర్వించే కవి గురజాడ అప్పారావు గారి కొటేషన్ ఆవిడ ఉటంకిస్తూ దాంతో బడ్జెట్ స్పీచ్ని స్టార్ట్ చేశారు. దేశంలో ఏదో దేశం అంటే ఎంత పెద్ద దేశం, ఇక్కడ అంత మట్టి ఉంది, అడవులు అవి కాదు, మనుషుల్ని దృష్టిలో పెట్టుకుని చేస్తామని సెన్స్ వచ్చేలాగా ఎన్ని వర్గాల ప్రజలు ఉన్నారు వాళ్ళ కోసం ఈ బడ్జెట్ అంటూ పెట్టారు. మహిళల కోసం మంచి ఎంపవర్మెంట్ స్కీమ్స్, తర్వాత బడ్జెట్ అలొకేషన్స్ చేస్తున్నాం అన్నారు. యువత కోసం ఆధునిక టెక్నాలజీని అందుబాటులో తీసుకొస్తున్నాం అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఎక్సలెన్స్ సెంటర్స్ని స్టార్ట్ చేయబోతున్నామని చెప్పారు. యూత్ కోసం, రైతుల కోసం భారీ బడ్జెట్ని అలొకేషన్స్ చేస్తున్నామని చెప్పారు. కేటాయింపులు, అన్నదాతలు, వ్యవసాయము, వీటి కోసం ఇంకా చాలా ప్రయారిటీ ఇవ్వబోతున్నాము, కొత్త కొత్తవి చాలా రాబోతున్నాయి అంటూ చాలాసేపు మాట్లాడారు. దాదాపు గంటంబావు సేపు ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని వినిపించారు. వీటితో పాటు పేదల కోసం సంక్షేమం ఏమేం చేయబోతున్నారు, రకరకాలుగా వ్యాపార వర్గాల కోసం కానీ ఇంకా అన్ని రకాల బడ్జెట్ మీద ఆవిడ చాలాసేపు మాట్లాడారు. ఈ మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక ఆకర్షణీయమైన శబ్దాలు వచ్చాయి ఆవిడ నోటి వెంట. శబ్దాలు అంటే ఐ మీన్ పదాలు, కొన్ని ఫిగర్స్, కొన్ని అంకెలు, తర్వాత కొన్ని కొటేషన్లు. అబ్బో ఇదంతా చాలా బాగుందని. సహజంగా ఆర్థిక మంత్రులు ఎవరైనా బడ్జెట్ ప్రసంగం చదివేటప్పుడు మధ్య మధ్యలో కొన్ని ఆణిముత్యాలు లాంటి కొటేషన్స్ వేస్తూ ఉంటారు. బడ్జెట్ లోపభూయిష్టంగా ఉన్న మంచి స్వీట్ షుగర్ కోటింగ్ వేసి చెప్తారు, ఎవరైనా చెప్తారు. కానీ ఇవాళ నిర్మలా సీతారామన్ గారు ఇంకా బాగా చేశారు. అయితే అందులో కొంత ఫ్రూట్ లేదని మనం చెప్పలేం. ఖచ్చితంగా అది ఫ్రూట్ఫుల్ బడ్జెట్గానే కనబడుతోంది. రాబోయే కాలానికి ఇప్పుడున్న టెక్నాలజీ ఎలాగైతే పరుగులు పెడుతుందో, ప్రపంచంలోని ఇతర ఆర్థిక వ్యవస్థలు ఎంత స్పీడ్గా ముందుకెళ్తున్నాయో మనం అంత స్పీడ్గా లేము అనే ఉద్దేశంతో దీన్ని కొంత కొత్త పుంతలు తొక్కించడానికి, కొత్తగా పరుగులు పెట్టించడానికి ఆమె కొంత కసరత్తు చేసినట్టే కనిపిస్తోంది. అయితే ఆ మాటల సారం నిజంగా మన భారత ఆర్థిక పరిస్థితులకి, భారత స్థితిగతులకి అనుగుణంగా ఉందా, మన పేద వర్గాల ప్రజలకు అనుగుణంగా ఉందా, ఇది క్షేత్రస్థాయికి వాళ్ళు చెప్పే మాటలకి పొంతన ఉందా, సింక్ అవుతోందా, ఇది నేల విడిచి సాము చేస్తున్నారా వీళ్ళు అనే ఇట్లాంటి కొన్ని సందేహాలు అయితే రాకమానదు. అలాగే సహజంగానే బడ్జెట్ అంటే ఎప్పుడు ఎక్కువగా ఎదురు చూసేది ఈ ఎంప్లాయీస్ లేదా వ్యాపారాలు చేసుకునేవాడు, మిడిల్ క్లాస్ పీపుల్, చిన్న చిన్న వ్యాపారాలు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఇన్కమ్ ట్యాక్స్ అనేది చాలా బర్డెన్. అసలు ఉద్యోగులు అయితే కేవలం ప్రభుత్వాన్ని మేపడం కోసం మేము ఉద్యోగాలు చేస్తున్నాం అన్నట్టే ఉంటుంది. ఇట్ ఈస్ ట్రూ. ట్యాక్స్ కట్టేది మిస్ అవ్వకుండా కట్టేది ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులైనా ప్రైవేటు ఉద్యోగులైనా. ఈ ఉద్యోగులు కట్టే డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడెక్కడో ఆ వెల్ఫేర్ అని, ఈ వెల్ఫేర్ అని, వాళ్ళ ఓట్ల కోసం, ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం విచ్చలవిడి స్కీములు ప్రకటించడం, పాపులర్ స్కీమ్స్ అని, ఫ్రీ బీస్ అని, ఉచితాలు, అనుచితమైన ఉచితాలు ఇవ్వడం, ఇవన్నీ వీళ్ళు కట్టే ట్యాక్సులు కట్టేవి. వీళ్ళకేమో సంవత్సరంలో 2 నెలల జీతం వీళ్ళ కోసం ఈ ప్రభుత్వం కోసం చేస్తున్నట్టే ఉంటుంది. సో ఎప్పుడు ఎదురు చూస్తుంటారు అనమాట. బడ్జెట్ వస్తుంది అని అంటే మనకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమైనా వస్తాయా అని. ఇది ఎప్పుడు ఒక అందని ద్రాక్ష. ఈ ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఒక అందని ద్రాక్ష లాగానే ఉంటుంది. అయితే ఈసారి ముందు నుంచే ఒక ప్రచారం జరిగింది, 10 లక్షల వరకు ఈసారి ట్యాక్స్ మినహాయింపు దొరుకుతుందని. కానీ నిర్మలా సీతారామన్ గారు
ఇంకో అడుగు ముందుకేసి 12 లక్షలకి ట్యాక్స్ మినహాయింపు ఇచ్చారు. అది చూస్తే 12 లక్షల మినహాయింపు అనగానే అందరూ ఆహా అని ఒక్కసారి ఎగిరిపడ్డారు. అసలు మనం నిజమైన వాస్తవంలో ఉన్నామా లేదా అని. కానీ మరి తరచు చూస్తే కొంతమంది ఎక్స్పర్ట్స్ని అడిగితే అది కొంచెం ఎందుకో తేడా కొడుతోంది. 12 లక్షలు ఓకే, బట్ 12 లక్షలు దాటిన వాడి మాట ఏంటి? 12 లక్షల కంటే ₹1 పైన ఉన్న వాడికి మళ్ళీ మొదలే పాత స్లాబ్లే వస్తాయి. ఏదో కొంత అందులో కూడా తేడాలు ఉన్నాయి. ఇవన్నీ చూసినప్పుడు ఈ బడ్జెట్ మీద, అందుకే అంటున్నాను, ఈ బడ్జెట్ మీద కొన్ని అనుమానాలు, తర్వాత కొంత మిశ్రమ స్పందన ఇవి కనపడుతున్నాయి. ఎవరికి సరిగ్గా ఈ బడ్జెట్ టార్గెటెడ్గా లాభం చేసింది అంటే టార్గెటెడ్గా ఎవరికి లాభం చేసినట్టు కనపడదు. అలాగని పూర్తిగా ఇది ఒట్టుట్టి బడ్జెట్ అనడానికి అలా లేదు. డెఫినెట్గా దేశ ఆర్థిక వ్యవస్థని కొంచెం ముందుకు తీసుకెళ్లే విధంగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన బడ్జెట్గానే కనపడుతుంది. కాకపోతే కొన్ని రాష్ట్రాలపైన సవతి ప్రేమ ఖచ్చితంగా చూపించారు. వాళ్ళకు అనుకూలంగా ఉండే రాష్ట్రాలపైన ఒక రకంగా, అనుకూలంగా లేకపోతే వేరే పార్టీల అధికారంలో ఉన్న రాష్ట్రాల మీద పూర్తిగా చిన్న చూపు, చులకన భావంతో చేశారు అనే ఆ విమర్శ అయితే ఉంది. ఇవన్నీ మాట్లాడదాం, చర్చిద్దాం. అసలు ఈ బడ్జెట్ మీద, బడ్జెట్ ప్రసంగం తర్వాత అనెక్జర్స్ అన్ని బయటకు వస్తాయి, డీటెయిల్స్ అన్ని బయటకు వస్తాయి. అవి చూస్తే తప్ప బడ్జెట్ సమగ్ర స్వరూపం తెలీదు. ఇప్పటికి కూడా పూర్తి స్వరూపం తెలిసిన సందర్భం లేదు. ఇవాళ ఇంకా పూర్తి రాలేదు. కానీ ఉన్నంతలో కొంత అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ కొంత ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తారు బడ్జెట్స్కి సంబంధించి. కృష్ణ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. కృష్ణ, బడ్జెట్లో మొత్తం కాకపోయినా స్పీచ్ తర్వాత వచ్చిన ఈ అనెక్జర్స్ అన్ని వచ్చిన తర్వాత బాగా చెప్పుకోదగ్గ ఫీచర్స్ ఏమన్నా కనిపించాయా? బాగా చెప్పుకోదగ్గ ఫీచర్స్ అంటే జనరల్గా ఈ బడ్జెట్ కేవలం బీహార్ అదేవిధంగా ఢిల్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ యొక్క బడ్జెట్ను రూపొందించినట్లుగా కూడా చెప్పడం జరిగింది. అయితే గత 7 బడ్జెట్ల కన్నా భిన్నంగానే ఈ బడ్జెట్ ఉందనే చెప్పొచ్చు. ఎందుకంటే గత 7 బడ్జెట్లో ఎక్కడా కూడా ప్రజాకర్షక పథకాలు కానీ, లేకపోతే ప్రజల్ని అపీల్ చేసే విధంగా, ఓటర్లను అపీల్ చేసే విధంగా ఎక్కడ కూడా గత 7 బడ్జెట్లో కూడా లేదు. ఎప్పుడు కూడా జనరల్ ఎలక్షన్స్ వచ్చినా, లేకపోతే అన్ని రాష్ట్రాల్లో, వివిధ రాష్ట్రాల్లో ఎలక్షన్స్ వచ్చినప్పటికి కూడా వాళ్ళని అపీల్ చేయడం కోసం పెద్దగా ఏం ప్రకటించలా. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా అంటే 2024 ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకొని రాబోయే ఎన్నికల్లో కూడా కొంత తాయిలాలు ఇవ్వాలి అన్న ఒక ఉద్దేశంతోనే ఈ బడ్జెట్ ఉన్నట్లుగా కూడా అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే బీహార్లో ముఖ్యంగా నవంబర్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ తర్వాత అక్టోబర్లో అక్కడ ఈ యొక్క షెడ్యూల్ కూడా రాబోతుంది. బీహార్ ఎందుకు ప్రత్యేకంగా ఈ విధంగా తాయిలాలు ఇవ్వాల్సి వచ్చిందంటే, ఈరోజు ఇచ్చినటువంటి బడ్జెట్లో ప్రత్యేకంగా చెప్పాలంటే స్టేట్ స్పెసిఫిక్గా చెప్పినవి మాత్రం కేవలం 5 స్టేట్లు స్టేట్ స్పెసిఫిక్గా కేటాయింపులు జరిగినాయి. ఒకటి బీహార్ ఉంది, ఆ తర్వాత అస్సాం ఉంది, తర్వాత అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి, తర్వాత నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, తర్వాత గుజరాత్. ఈ 5 స్టేట్స్కు మాత్రమే సపరేట్ అలాట్మెంట్స్ అన్నవి ఈ యొక్క బడ్జెట్లో ఉన్నాయి. బీహారు ఏదైతే ఎన్నికలకు రాబోతున్నాయో నవంబర్లో ప్రత్యేక హోదా కావాలంటూ అక్కడ నితీష్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ప్రత్యేక ప్యాకేజ్ అయినా ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. అక్కడ ప్రశాంత్ కిషోర్ కూడా ఒక పార్టీ పెట్టుకుని కూర్చున్నారు. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా లేకపోతే ప్రత్యేక ప్యాకేజ్ కనుక ఏది లేకపోతే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఆ పార్టీ కొంత గడ్డుకాలం ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం ఈ బడ్జెట్లో బీహార్కి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అంతేకాకుండా మొన్న ప్రకటించినటువంటి 2024 తర్వాత వచ్చినటువంటి ఇంట్రీమ్ బడ్జెట్ ఏదైతుందో అందులో కూడా 59,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇచ్చారు. ఇప్పుడు ఈ రోజు కూడా ఇచ్చినటువంటి ప్రాజెక్టులో చాలా ఎక్కువ ప్రాజెక్టులు ఉన్నాయి. 4 న్యూ ఏదైతే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ని డెవలప్ చేస్తామని చెప్పారు. అంటే 4 ఎయిర్పోర్ట్లు ఇచ్చారు. తర్వాత ఒక బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని కూడా పాట్నాకి కేటాయించారు. ఇప్పుడున్నటువంటి పాట్నా ఎయిర్పోర్ట్ ఏదైతుందో ఆ పాట్నా ఎయిర్పోర్ట్ని కూడా ఎక్స్పాన్షన్కి కూడా అనుమతించారు. దీంతోపాటు
మఖానా బోర్డు అంటే మనకి ఎక్కడా కూడా అది ప్రత్యేకమైనటువంటి ఒక తినే పదార్థం అనమాట. మఖానా అంటే ఫాక్స్ నట్ అంటారు ఇంగ్లీష్లో. పాప్కార్న్ లాగా ఉంటుంది, అది తామర పువ్వుల నుంచి తీస్తారని. అది ఎక్కువగా అక్కడే సాగు చేస్తారు తామర పువ్వులు. తర్వాత అది బీహార్కి ప్రత్యేకమైనటువంటి ఒక పదార్థం అనమాట. సో దానికి ఒక బోర్డు వేసి దాని ప్రాసెసింగ్, అదేవిధంగా దాని మార్కెటింగ్, వీటన్నిటి కోసం తర్వాత వాళ్ళకి ఆ రైతులకి అభివృద్ధి వాళ్ళకి కొంత ప్రోత్సాహకాలు ఇవ్వటం, బ్యాంకుకి సంబంధించినటువంటి ఈ యొక్క రుణాలు కల్పించడం, వీటన్నిటి కోసం ఒక బోర్డుని ఏర్పాటు చేయటం అన్నది ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. మరో విషయం, ఈరోజు బీహార్కి చెందినటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీత ఇచ్చినటువంటి మధుబని శారీ, అంటే మధుబని కూడా అక్కడ మిథిలాంచల్ ఏరియాలోనే ఉంది బీహార్లో. ఆ బీహార్ ప్రాంతానికి చెందినటువంటి మనం పోచంపల్లి ఇవన్నీ చెప్తాం కదా హ్యాండ్లూమ్, ఇది ఆ హ్యాండ్లూమ్ శారీ ఏదైతే పద్మశ్రీ అవార్డు గ్రహీత ఇచ్చినటువంటి మధుబని శారీతోనే ఈరోజు నిర్మలా సీతారామన్ ఈ యొక్క బడ్జెట్ని కూడా ప్రవేశపెట్టారు. సో పూర్తిగా బీహార్ని దృష్టిలో ఉంచుకొని పెట్టారు. 4 కొత్త ఎయిర్పోర్ట్లు, తర్వాత ఒక ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ పాటు దేశవ్యాప్తంగా ఇవాళ బడ్జెట్ అయిపోయిన తర్వాత బీహారీ బడ్జెట్ అనే చర్చ జరుగుతుంది దీని మీద. అయితే అలాగని పూర్తిగా మనం కొట్టిపారేయలేం. మిగతా రాష్ట్రాలకి, ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకి కొంత చల్లని చూపే చూశారు. ఆ పేర్లు, కొన్ని పేర్లు చాలా. ఆంధ్రప్రదేశ్ విషయంలో కొంత సానుకూలత వ్యక్తమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళు కూడా కొంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పేరు ఉచ్చరించకపోయినా బడ్జెట్ ఓపెన్ చేసినాక చాలా ఉన్నాయి. బట్ వేరే తెలంగాణకు వచ్చేసరికి చాలా నష్టం చేశారమ్మా, ఆ ప్రస్తావనే లేదు అనే ఒక చర్చ జరుగుతోంది. సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బడ్జెట్ అనెక్జర్స్లో ఏమున్నాయి? అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి చూసుకుంటే తెలుగు రాష్ట్రాలకి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్కి అయితే చాలా కొంత ఎక్కువ కేటాయింపులే జరిగాయని చెప్పొచ్చు. దీంట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పోలవరానికి ముఖ్యంగా 5,600 కోట్ల రూపాయల మేరకు పోలవరానికి సంబంధించినటువంటి కేటాయింపులు ఉన్నాయి. తర్వాత ఈ విశాఖ స్టీల్ ప్లాంట్కి కూడా 11,440 కోట్లు మొన్న కేటాయించారు. అయితే ఇప్పుడు దీంట్లో కూడా కొంత విశాఖ స్టీల్ ప్లాంట్కి కూడా కేటాయింపులు ఉన్నాయి. తర్వాత పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి ప్రత్యేకంగా 54 కోట్లు కేటాయించారు. మొత్తం ఏదైతే సవరించిన అంచనాలని యాక్సెప్ట్ చేయడం అనేది ఇందులో ప్రధానమైనటువంటి అంశం. అందులో 30,436.95 కోట్లు నిర్మాణానికి ఆమోదం పొందింది. 41.15 మీటర్ల కాంటూర్లో నీళ్లు నిలపడానికి కావాల్సినటువంటి ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టును నిర్మించడానికి 30,436.96 కోట్లతో ఈ నిర్మాణానికి ఆమోదం ఇచ్చారు. తర్వాత ప్రాజెక్ట్ నిర్మాణానికి 12,157.53 కోట్లు నిర్ధారించింది. అయితే ఇప్పటికే కొంత కేటాయించారు. ప్రస్తుత బడ్జెట్లో అయితే 5,936 పోలవరానికి ఇచ్చారు. దీంతోపాటు మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే లెర్నింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఆపరేషన్కి మద్దతుగా 75 కోట్లు పెంచారు. పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చారు. విశాఖ స్టీల్కి కూడా 3,295 కోట్లు ఇచ్చారు. విశాఖ పోర్టుకి 730 కోట్లు ఇచ్చారు. తర్వాత జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్కి 186 కోట్లు ఇచ్చారు. ఏపీ ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి 162 కోట్లు. తర్వాత లెర్నింగ్ ట్రాన్స్పోర్ట్ ఆపరేషన్కి మద్దతుగా 375 కోట్లు. ఏపీలో రోడ్లు, అదేవిధంగా బ్రిడ్జిల ప్రాజెక్టుకి 240 కోట్లు. ఏపీ ఇరిగేషన్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టుకి 2వ దశకి 242.50 కోట్లు. ఇది అంటే గత 7 నెలల్లో కేంద్రం ఇచ్చినటువంటి వివిధ పథకాలకి తోడుగా ఈ యొక్క ఏపీకి కేటాయించడం జరిగింది. ఏపీకి అయితే కొంత గణనీయమైన కేటాయింపులు ఉన్నాయి. తర్వాత ఇంకా రాష్ట్రంలో ఏదైతే ప్రాజెక్టులు అంటే కేంద్ర ప్రాయోజిత పథకాలు ఉన్నాయో వాటికి కూడా గణనీయమైనటువంటి కేటాయింపులు జరిగాయి. వాటిలో కూడా రాష్ట్రానికి చాలా వరకు వచ్చే అవకాశం ఉంది. అయితే స్టేట్ స్పెసిఫిక్గా అయితే ఆంధ్రప్రదేశ్ కొంత ఉంది, కానీ తెలంగాణకైతే స్టేట్ స్పెసిఫిక్గా లేదు. తెలంగాణకు కూడా ఈ యొక్క ఏదైతే సాగునీటి ప్రాజెక్టులకు కానీ లేకపోతే కొన్ని ప్రాజెక్టులకి అయితే కావాలని కోరటం జరిగింది. ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరటం జరిగింది, కానీ ఆ తెలంగాణ ఊసేలేదు. మొత్తం బడ్జెట్లో కనుక చూసుకుంటే తెలంగాణకు సంబంధించి తెలంగాణ కేటాయింపులు ఏమైనా ఉన్నాయని కొడితే తెలంగాణ పేరు కేవలం 3 సార్లు వచ్చింది. సో తెలంగాణకి అయితే కొంత అన్యాయం జరిగింది.
ఏపీకి అయితే కొంత బాగానే ఉంది. కానీ ఢిల్లీ ఎన్నికలు అదేవిధంగా బీహార్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ ఎన్నికలు వస్తున్నాయన్న ఉద్దేశంతోనే 8వ పే కమిషన్ కూడా వేయటం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా కూడా ఢిల్లీలో ఎక్కువగా ఉన్నారు. తర్వాత ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని కూడా దెబ్బతీయాలంటే కొంత ఆమ్ ఆద్మీకి ఈ యొక్క చేయూతనివ్వాలనే దృష్టితోనే ఈ యొక్క ట్యాక్స్ రిలాక్సేషన్స్ ట్యాక్స్ ఇవి కూడా ఇవ్వటం జరిగింది. 12 లక్షల వరకు కూడా ట్యాక్స్ లేకుండా చేయటం, తర్వాత ఆ పైన కొత్త స్లాబ్ సిస్టాన్ని కూడా ట్యాక్స్ స్లాబ్ సిస్టాన్ని కూడా ఏర్పాటు చేశారు. కొత్త ఇన్కమ్ ట్యాక్స్ లాను కూడా రేపు ఈ బడ్జెట్లో సమావేశాల్లోనే ప్రవేశపెట్టబోతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని ఇక్కడ ఒక విషయము, పోలవరానికి సంబంధించి ఆ ఎత్తు విషయంలో ఎందుకు పర్టికులర్గా ఈ ఎత్తు వరకు నీటిని నిల్వ చేసే దానికి ఇంత కేటాయిస్తున్నామని చెప్పారు. అదో పెద్ద చర్చ అయిపోయింది. ఏంటి దాని మీద క్లారిటీ ఏమైనా ఉందా? నిజానికి ఈ పాపం జగన్మోహన్ రెడ్డిదనే చెప్పొచ్చు వీకే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో అసలు పోలవరానికి సంబంధించి ఏమాత్రం కూడా శ్రద్ధ చూపించలేదు. గతంలో 45.72 మీటర్ల కాంటూర్ దగ్గరే ఈ మొత్తం ప్రాజెక్ట్ నీళ్లు నిలపాలనేది అసలు మొదటి నుంచి ఉన్న ప్రాజెక్ట్ అది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి పనులు చేయకపోవడంతో కనీసం మొదటి దశ కన్నా ఇవ్వండి అంటూ జగన్మోహన్ రెడ్డి కోరడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వైసీపీ ఎంపీలు అడిగినటువంటి ఒక ప్రశ్నకు పార్లమెంట్లో అప్పటి జలశక్తి మంత్రి ఇచ్చినటువంటి షెకావత్ ఇచ్చినటువంటి సమాధానంలోనే మొదటి దశ అని చెప్పి తొలి దశ రెండో దశ అనే పదాలు వచ్చిందే జగన్మోహన్ రెడ్డి హయాంలో. జగన్మోహన్ రెడ్డి ఆ తొలి దశను కూడా ఆమోదించడం జరిగింది. ఆ తొలి దశ కూడా 41.12 మీటర్ల ఎత్తులో నీళ్లు నిలపడానికి అనుమతించాము. కాబట్టి ఆ తొలి దశకు సంబంధించి R&R ప్యాకేజ్ కానీ లేకపోతే మిగతా ప్యాకేజీలు కానీ దానికి అనుమతి ఇచ్చామని కూడా అప్పుడే చెప్పడం జరిగింది. అప్పుడు మనమే దాన్ని హైలైట్ చేసాం పార్లమెంట్లో. ఈ విధంగా తొలి దశకు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అంగీకరించింది. తొలి దశ మలి దశ అంటూ 2 దశలు. అసలు ఈ దశల వారీగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపడతామని కూడా ఎప్పుడు కూడా చెప్పలేదు. మొదట్లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కూడా తొలి దశ మలి దశ అనేది లేనే లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ ప్రాజెక్ట్ని చేపట్టలేక కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కనీసం తొలి దశ అయినా పూర్తి చేస్తే ఎలక్షన్స్ 2024 ఎన్నికల్లో కొంత ఫేస్ సేవింగ్ ఉంటుందన్న ఉద్దేశంతో తొలి దశకు ఆయన అంగీకరించారు. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఆ తొలి దశకు ఇచ్చినటువంటి నిధులను కూడా ఆయన సక్రమంగా వినియోగించలేకపోయారు. అక్కడ డయాఫ్రామ్ వాళ్ళకు సంబంధించి మొత్తం కూలిపోయింది. ఆ తర్వాత ఆ యొక్క బండ్ కూడా ఏదైతే అక్కడ నిర్మించినటువంటి ఆ యొక్క రక్షణ కుడ్యం కూడా ఏదైతే ఉందో దాన్ని కూడా కూల్చేయడం జరిగింది. అసలు నాసిరకం పనులు చేయటం వల్ల దానికి సంబంధించినటువంటి పనులు. ఈ యొక్క పాపం అయితే తొలి దశకు సంబంధించి తొలి దశ మలి దశ అంటూ ఏదైతే వచ్చిందో అది మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి పుణ్యం అని చెప్పుకోవచ్చు. రైట్, ఓకే, సరే. ఎనీవే, పోలవరం ప్రాజెక్టు హైట్ అయితే 45.72 ఉంటుంది, కానీ తొలి దశలో నీటి నిల్వ అనేది 41 దగ్గర ఆగుతుంది, 41 మీటర్స్ దగ్గర అవుతుంది, అంతే కదా? అదైతే క్లారిటీ ఉంది. అంటే 41 పాయింట్ అంటే దానికి సంబంధించి R&R ప్యాకేజీలు 2 విధాలుగా ఉంటాయి. ఒక దశలు ఉంటే కొంత R&R కొంత తక్కువ ఉంటుంది. R&R రెండో దశకు వచ్చినప్పుడు రెండో R&R వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ వెసులుబాటు కలుగుతుంది అనే ఉద్దేశంతో ఆ విధంగా తొలి దశ మలి దశ అని పెట్టారు. అది రైట్ కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక దీని మీద మరిన్ని డీటెయిల్డ్ డిబేట్ అండ్ ఇంకా అప్డేట్స్ కోసం కూడా మనం కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు, అలాగే పొలిటికల్ రియాక్షన్స్ కూడా చూడాలి. అటు ఆంధ్రప్రదేశ్కి ఏమొచ్చింది అనే దాని మీద, అలాగే తెలంగాణకి ప్రస్తావన ఎందుకు రాలేదు, అసలు ఏంటి తెలంగాణ విషయంలో ఏం జరిగింది, తెలంగాణ ప్రతినిధులు కూడా పెద్దగా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు దీని మీద. అటు కాంగ్రెస్ ఎంపీలు పెద్దగా మాట్లాడిన ఇదైతే కనిపించలేదు, వేరే వాళ్ళు ఎవరు మాట్లాడిన ప్రతి కనిపించాల. చూద్దాం ఏంటనేది. దాని మీద ముందుగా మనం బడ్జెట్ మీద రియాక్షన్స్ అలాగే డిబేట్ చూస్తున్నాం కదా. దీంట్లో ఫస్ట్ రియాక్షన్ మనం సంగీతారెడ్డి గారు, ఎండి అపోలో హాస్పిటల్స్ ఎండి సంగీతారెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సంగీతారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే. నమస్తే అండి. సంగీతారెడ్డి గారు, మీకు ఈ బడ్జెట్ స్పీచ్ చూసినప్పుడు కానీ ఆ తర్వాత వస్తున్న రియాక్షన్స్ అప్డేట్స్ చూస్తున్నప్పుడు కానీ ఓవరాల్ గా ఎట్ ఎ గ్లాన్స్ మీకు బడ్జెట్ మీద ఇనిషియల్ రియాక్షన్ ఏంటి అసలు?
సో బ్రాడ్లీ అండి ఇది ఒక మంచి బడ్జెట్ 360-degree యాంగిల్స్ చూసుకున్నారు. కన్స్యూమరిజం మస్ట్ గ్రో, సో మోర్ మనీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పీపుల్ అది తప్పక చేశారు. ప్రతి ఒక్క సెక్టర్ ని దే ట్రై టు కవర్. అగ్రికల్చర్ ఇస్ వెల్ కవర్డ్. విమెన్ హ్యావ్ బిన్ ఫోకస్డ్ ఆన్ youth and job creation by looking at skilling and manufacturing. The big problem of jobs for youth has been focused. Additional credit availability for farmers, for women, for MSME. అదొక ముఖ్యమైన భాగం, అది కూడా బాగా అడ్రస్ చేశారు. Then future angles చూసుకుంటే manufacturing, so new sectors like shipbuilding, unusual and important aspects like nuclear energy, అది చాలా ముఖ్యమైన భాగం. ఇంకోటి ఇన్నోవేషన్ రీసెర్చ్ కొరకు 10,000 crore allocation of that fund. సో ప్రతి ఒక్క ఏరియాని కొంచెం ఫ్యూచరిస్టిక్ గా చూసుకొని డెస్పైట్ దిస్ ఆల్ దీస్ అలొకేషన్స్ ఫైనల్ ఫిస్కల్ డెఫిసిట్ ని కంట్రోల్ లో పెట్టుకుంటే దే మేనేజ్డ్ అ స్ట్రాంగ్ ఎకానమీ అన్నమాట. సో ఓవరాల్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ బడ్జెట్. సంగీత రెడ్డి గారు, చాలా మంది దీన్ని ఒక మిక్స్డ్ రియాక్షన్ వస్తుంది, కానీ ఇందులో మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయా ఈ బడ్జెట్ లో? ఫ్యూచర్ విషయంలో కానీ, లేకపోతే ఎకానమీని స్పీడ్ గా తీసుకెళ్ళడానికి ఇప్పుడున్న వరల్డ్ కాంపిటీషన్ లో మన ఎకానమీని సెట్ చేయడానికి తీసుకున్న డెసిషన్స్ కానీ, ఇట్లాంటివి ఏమైనా అట్రాక్ట్ చేసినవి ఏంటి? సో ముఖ్యమైన ఇది ఏంటంటే దే ఫ్యూచరిస్టిక్ గా చూసిన ఐడియాస్ తప్పకుండా చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ బూస్ట్ ముఖ్యమైనది అండ్ స్కిల్లింగ్, బికాస్ ఏఐ ఇస్ ఆల్సో గుడ్ అలొకేషన్. సో ఏఐని వాడుకుంటా మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా చేయాలా, ఏఐని ఇట్లా మంచిగా ట్రైనింగ్, మన యూత్ ని ట్రైనింగ్ చేసుకొని హౌ కెన్ వి యూజ్ ఏఐ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద ఫ్యూచర్. చాలా మంది భయపడుతున్నారు ఏఐ వల్ల మనకు జాబ్స్ తక్కువ అవుతాయని. ఈ బడ్జెట్ లో ఏఐని వాడుకొని మనకు జాబ్స్ ఎక్కువ ఎట్లా పెంచాలా, గ్లోబల్ కాంపిటెన్సీ సెంటర్ GCCs దాని మీద కూడా ఫోకస్ పెట్టుకున్నారు. సో ఓవరాల్ ఐ థింక్ దిస్ ఇస్ అ గుడ్ బడ్జెట్. బట్ ముఖ్యమైన విషయం ఏంటంటే మన సైడ్ లో చూసుకుంటే హెల్త్ కేర్ ఒక గుడ్ మెన్షన్ వచ్చింది. దీంట్లో 2-3 యాంగిల్స్ కొంచెం స్పెషల్ మెన్షన్స్. ఆఫ్ కోర్స్ increasing the number of medical college seats and medical doctors to be trained, 75,000 doctors extra in the next 5 years. అది చాలా సిగ్నిఫికెంట్ స్టెప్ అండి. అక్రాస్ ద వరల్డ్ గ్లోబల్ హెల్త్ కేర్ షార్టేజ్ ఉండే ప్లేస్ లో ఇలాంటి ఒక స్టెప్ తీసుకునేది, దట్స్ అన్ ఇంపార్టెంట్, బోల్డ్ అండ్ కంటిన్యూయింగ్ ప్రోగ్రెసివ్ స్టెప్. ఇంకోటి యాక్చువల్లీ మన చైర్మన్ గారు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ తోని మాట్లాడుకొని ద పవర్ ఆఫ్ మెడికల్ వాల్యూ ట్రావెల్, ఇది యాక్చువల్ గా చూస్తే అండి ఇట్స్ అబౌట్ $150 to $200 billion సెక్టర్. ఈ సెక్టర్ లో మన ఇండియాకు ఒక మంచి అడ్వాంటేజ్ ఉంది. మన డాక్టర్స్ చాలా మంచి అవుట్కమ్స్, గుడ్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఫార్మా సెక్టర్ కంపిటేటివ్ ఉన్నందువల్ల ద కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈజ్ 1/10 of global prices. ఇలా సిచ్యువేషన్ లో వై కాంట్ వి గెట్ మోర్ షేర్ ఆఫ్ గ్లోబల్ వాల్యూ ట్రావెల్? సో దిస్ కాన్సెప్ట్ ఆఫ్ హీల్ ఇన్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు. సో దిస్ హీల్ ఇన్ ఇండియా ఇస్ అ లార్జ్ పొటెన్షియల్ ఫార్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్, ఫార్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇన్ ఇండియా అండ్ టు సెట్ ద ఫ్యూచర్. బికాస్ ఒక డైరెక్ట్ గా చూస్తే యూ విల్ హ్యావ్ అన్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ ఎర్నింగ్, బట్ ఫర్ ఎవ్రీ మెడికల్ వాల్యూ ట్రావెలర్ వాళ్ళతోని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినాక ఒక 5-6 days, మేబీ సమ్ టైమ్స్ 10-15 days వేరే హోటళ్లలో ఉంటారు. దేర్ the food, small hawkers get benefited, and even larger hotels, and also the commerce, because వాళ్ళు షాపింగ్ కూడా వెళ్తారు. So this is a 1:4 or 1:5 ratio. Every dollar in medical value travel yields $5 in additional ancillary services. So ఇలా ఒక మంచిది. ఆల్సో క్యాన్సర్ ట్రీట్మెంట్, క్యాన్సర్ చాలా పెరుగుతుంది. క్యాన్సర్ మీద ఒక మంచి ఫోకస్ పెట్టి నాట్ ఓన్లీ 36 drugs have become duty free, but also 200 centers for treatment. అది కూడా ఒక ముఖ్యమైన ఒక స్టెప్ తీసుకున్నారు.
ఇన్ఫాక్ట్ ఇక్కడ నేను మిమ్మల్ని కూడా నేను యాక్చువల్గా నేనే అడుగుదాం అనుకున్నాను. మీరే అది అఫ్ కోర్స్ మీరు యూఆర్ ఫ్రమ్ హెల్త్ సెక్టర్ కాబట్టి మిమ్మల్ని అది అట్రాక్ట్ చేసింది. నిజానికి కూడా అది గుడ్ స్టెప్ తీసుకున్నారు ప్రైమ్ మినిస్టర్ అండ్ హెల్త్ ఫైనాన్స్ మినిస్టర్ గారు. ఏంటంటే క్యాన్సర్ డ్రగ్స్ ని డ్యూటీ ఫ్రీ చేయడం కానీ, లేకపోతే ఈ సర్జికల్ ఎక్విప్మెంట్స్ మీద అవి తీసేయడం కానీ, కస్టమ్స్ తగ్గించడం కానీ, ఇటువంటివి కొంత హెల్త్ సెక్టర్ కి బూస్ట్ ఇస్తున్నాయి. అట్ ది సేమ్ టైం ఇక్కడ మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్ కి లేకపోతే సర్జరీస్ కి అయ్యే ఈ ఖర్చులు పేషెంట్ మీద భారం తగ్గుతుందా, లేకపోతే హాస్పిటల్స్ కు తగ్గి పేషెంట్లకు మాత్రం ఇప్పుడున్న రేట్లు అలాగే ఉంటాయా? అదేమన్నా క్లారిటీ ఇస్తారు? ఎందుకంటే యు ఆర్ ది ఎండి ఆఫ్ అపోలో హాస్పిటల్స్ అండ్ అపోలో హాస్పిటల్స్ ఇస్ వెరీ బిగ్ గ్రూప్ ఇన్ ఇండియా. లేదండి, తప్పకుండా ఎనీథింగ్ వేర్ ద కాస్ట్ డైరెక్ట్ ఇన్పుట్ కాస్ట్ కమ్స్ డౌన్, దట్ బెనిఫిట్ వి విల్ పాస్ ఆన్ టు ద పేషెంట్స్. అది డెఫినెట్ గా బెనిఫిట్ అవుతుందండి పేషెంట్స్ కు. ఇంకోటి ఈ బడ్జెట్ లో మెన్షన్ చేయలేదు కానీ కంటిన్యూస్ గా ఆయుష్మాన్ భారత్ వల్ల 53 crore people are covered by Ayushman Bharat, and this is of course lower socio-economic category. Mala 6 crore elderly people, adi irrespective of socio-economic. So any of your viewers, elderly people gani, if they are not having this insurance, please they must definitely take the health insurance, because you get 5 lakh benefit for everybody over 70 years of age, irrespective of socio-economic background. సో ఎల్డర్లీ కూడా ఒక మంచి స్కీమ్ ఉంది. అండ్ తప్పకుండా దిస్ ఇస్ వన్స్ ది వే హెల్త్ కేర్ ఇస్ మూవింగ్. బిఫోర్ ది 80s అండి, ఇండియన్స్ యూస్ టు గో అబ్రాడ్ ఫర్ ట్రీట్మెంట్. 80s to now, Indians, we have full capacity to treat in India, and not only that, now we are attracting international patients to come to India. సో ఇండియా ఇస్ హెల్త్ కేర్. ఈజ్ ఇట్ పాసిబుల్ అండి? ఇది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మనం అది ఆ పరిస్థితి చూస్తామా? వేరే కంట్రీస్ నుంచి మన ఇండియాకి ఇప్పుడు మనం ఎలాగైతే క్యాన్సర్ కోసమో ఇంకో దానికోసమో అమెరికా తీసుకెళ్తున్నారు ఇక్కడ నుంచి కొంచెం డబ్బున్న వాళ్ళు, అలా వేరే కంట్రీ నుంచి ఇండియాకి పేషెంట్స్ తీసుకొచ్చే ఆ డేస్ మనం చూడగలుగుతామా? ఇప్పుడు కూడా చూస్తున్నారండి. 10% of our revenue is coming from international patients, but ఇది నాట్ జస్ట్ 10%, ఇది 30-40% అయ్యే అవకాశం ఉంది. తప్పకుండా ఇప్పుడు వచ్చే నంబర్స్ అయితే తప్పక డబుల్ అవుతాయి. అండ్ దిస్ ఈస్ ద కరెక్ట్ థింగ్ టు హ్యాపెన్. ఎందుకంటే ఇండియన్ హెల్త్ కేర్ ఇస్ వెరీ గుడ్ అండి. చాలా మందికి తెలుసు వెన్ దే ద వెయిటింగ్ లిస్ట్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ యూకే, ఆల్ ద other problems which are happening. So unless you are highly affording, US కు పోతే చాలా it's very very expensive. So తప్పకుండా ఇండియా అయితే అక్కడ ట్రీట్ చేసేది కూడా మన డాక్టర్లే విచిత్రంగా. అది కరెక్ట్ బాగా చెప్పారు మీరు. కూడా మన డాక్టర్లే ఇప్పుడు మన నర్సులను కూడా పంపించమంటున్నారు. నర్సింగ్ షార్టేజ్ ఆల్సో. సో వై డోంట్ వి బ్రింగ్ దోస్ పేషెంట్స్ హియర్ అండ్ ద హోల్ ఎకానమీ కెన్ బెనిఫిట్. So our scheme వచ్చి Heal in India, చాలా this thing will put us on the map as a healer of the world అండి. హీల్ ఇండియా కాన్సెప్ట్ చాలా బాగుందండి. హెల్త్ టూరిజం పేరుతో తీసుకొచ్చిన హీల్ ఇండియా అనేది ఇట్ ఈస్ గుడ్, నో డౌట్. అయితే ఇక్కడ ఒక ఫైనల్ క్వశ్చన్ సంగీత రెడ్డి గారు, మీరు హెల్త్ సెక్టర్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి నాకు బాగా అట్రాక్ట్ చేసింది ఏంటంటే క్యాన్సర్ డ్రగ్స్ మీద డ్యూటీ ఫ్రీ చేస్తున్నామని ఫైనాన్స్ మినిస్టర్ గారు అనౌన్స్ చేశారు కదా. నేను ఒక 4 days బ్యాక్ హైదరాబాద్ లోనే ఒక ఫ్రెండ్ దగ్గర కూర్చున్నప్పుడు ఒక న్యూస్ కాదు, ఒక ఫ్యాక్ట్ నేను విన్నాను, చూశాను కూడా. ఏంటంటే ఒక హాస్పిటల్లో క్యాన్సర్ కోసం వాడే రేడియేషన్ టాబ్లెట్ 2 lakhs 1 టాబ్లెట్. ఆ పర్టికులర్ పేషెంట్ కి రోజుకి 8 టాబ్లెట్లు వాడాలంట. అంటే 16 lakhs per day, 1 month వాడాలంట, 30 days వాడాలంట. అంటే నియర్లీ 5 crores. ఇప్పుడు ఇటువంటి ఏమైనా తగ్గే అవకాశం ఉందా? ఇప్పుడు ఈ స్టేట్మెంట్, ఈ అనౌన్స్మెంట్ తో కానీ అలొకేషన్స్ చెప్పారు ఫైనాన్స్ బడ్జెట్ లో, ఇటువంటి ఏమైనా కాస్త రిలీఫ్ ఇస్తాయా? సో తప్పకుండా రిలీఫ్ ఇస్తాయండి. దిస్ మస్ట్ బి అ వెరీ రేర్ కేస్. నేను ఇలా ఎవ్రీ డే దిస్ కైండ్ ఆఫ్ కాస్ట్ నేను వినలేదు. ఇట్ మస్ట్ బి అ వెరీ రేర్ కేస్. అండ్ తప్పకుండా దిస్ మస్ట్ బి ఇన్ ద లిస్ట్ ఆఫ్ ది డ్యూటీ ఎగ్జామ్షన్ లిస్ట్. సో నేను రిపీట్ చేస్తున్నాను, ఒకసారి డ్యూటీ లేకుంటే ఇన్పుట్ కాస్ట్ ఆర్ ఎంఆర్పి, ద హాస్పిటల్ మస్ట్ చార్జ్ ఓన్లీ ది ఎంఆర్పి. ఓకే. సో the MRP will come down and you have every right to check the MRP price. Okay.
రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సంగీత రెడ్డి గారు, మీరు మాతో Thank you అండి. ఈ Thank you, ఒపీనియన్ నమస్తే. మీ అభిప్రాయాలు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ Thank అండి. థ్యాంక్ యూ. రైట్, ఇక మనం బడ్జెట్ లో ఉన్న కీలకమైన అంశాలు ఎలా ఉన్నాయి ఏంటి, రాష్ట్రాల ప్రయారిటీస్ ఏంటి, ఏ సెక్టర్స్ ఏంటి, ట్యాక్సేషన్ మీద జరుగుతున్న ప్రచారం ఏంటి, ట్యాక్సేషన్ అంత పెద్ద గందరగోళంగా ఉంది. 12 లక్షల వరకు నో ట్యాక్స్ అన్నారు, మళ్ళీ 4 లక్షల వరకే జీరో అంటున్నారు, 4 to 8 lakhs ఉంటే 5% అంటున్నారు, 8 to 12 ఉంటే 10% అంటున్నారు, 12 to 16 ఉంటే 15 అంటున్నారు, 16 to 20 ఉంటే 20% అంటున్నారు, 20 to 24 ఉంటే 25 అంటున్నారు, 25 దాటితే 30% ట్యాక్స్ అంటున్నారు. మళ్ళీ ముందు చూస్తేనేమో 12 lakhs లో నో ట్యాక్స్ అంటున్నారు. ఇదేంటో ఇది ఒక్కసారి కొంచెం మనం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు ఉన్న ప్రయారిటీ ఏంటి, అలాగే కీలక రంగాలకి కేటాయింపులు, వీటన్నిటి మీద పగలంతా అప్డేట్స్ రియాక్షన్స్ వస్తూనే ఉన్నాయి. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలకి ఉన్న కేటాయింపులు ఏంటి, అలాగే ట్యాక్సేషన్ మీద చాలా రకాల చర్చ ఉంది, అది ఒకటి మాట్లాడదాం. అలాగే ఇంకేమన్నా ఇందులో చెప్పుకోదగ్గ కేటాయింపులు ఉంటే అవి కూడా డిస్కస్ చేద్దాం. దీని మీద మాట్లాడడానికి మనతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు కుటుంబరావు గారు, అలాగే బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి వినూషారెడ్డి గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా కుటుంబరావు గారు నమస్తే అండి. నమస్తే అండి వెంకటకృష్ణ. కుటుంబరావు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మైండ్ తొలిచేస్తున్న డౌట్ ఏంటంటే ఈ పర్సనల్ ట్యాక్సేషన్ 12 లక్షల వరకు నో ట్యాక్స్ అన్నారు, మళ్ళీ స్లాబ్స్ పెట్టారు, 0 to 4, 4 to 8, 8 to 12, 12 to 16, 16 to 20, 22, 24, 24 to ఎబో. ఓకే, మళ్ళీ ఆ స్లాబ్స్ వచ్చేసినాయి. ఇది ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది. సరే, చాలా మంది చెప్పేది ఏంటంటే 12 lakhs కంటే ఎబో ఉన్న వాళ్ళకి మళ్ళీ కింద నుంచి వస్తారు వాళ్ళు. 12 lakhs అనేది వైకుంఠపాలిలో పాము నోరది, ఆ 12 lakhs దాటితే పాము నోట్లో పడ్డట్టు అనమాట. మళ్ళీ కిందకు వస్తారు, ఇక స్లాబులు మొదలవుతాయి అని చెప్తా ఉన్నారు. ఇది మీరు ఎక్స్పర్ట్ కాబట్టి చెప్పండి, ఇదేనా సూత్రం? లేదండి, అట్లయితే కాదండి. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఇందులో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓల్డ్ రెజీమ్ ఉంది, న్యూ రెజీమ్ ఉంది టాక్సేషన్ లో. లాస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఆ ఓల్డ్ రెజీమ్ లోను న్యూ రెజీమ్ లోను కంపారిజన్ చేసుకునేటప్పుడు అనమాట మనం చూడాల్సింది ఏంటంటే ఓల్డ్ రెజీమ్ లో మనకి ఇన్కమ్ ఎక్కువ ఉన్నా సరే మనం డిడక్షన్స్ క్లెయిమ్ ఎప్పుడు చేయగలుగుతాం అంటే 8 లక్షలు అండ్ అబౌవ్ ఉంటేనేనమాట. వేరే ఇప్పుడు 12 లక్షలు అవుతుంది. కాబట్టి అనమాట ట్యాక్స్ రిబేట్ లిమిట్ న్యూ రెజ్యూమ్ లో 7 నుంచి 12 చేసేపాటికి బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ కూడా 3 నుంచి 4కి చేశారు. కాబట్టి అనమాట ఈ స్లాబ్స్ ఏదైతే కనుక మనం చూస్తున్నామో స్లాబ్స్ ఉన్నది ఎందుకంటే మీకు సపోజ్ క్యాపిటల్ గెయిన్స్ ఇవన్నీ కూడా షేర్స్ అని కానీ వేరే ఇల్లు అమ్మితే కానీ వచ్చినాయి కానీ ఇట్లా క్యాపిటల్ గెయిన్స్ కాంపోనెంట్ ఏదైతే ఉందో దాని నుంచి క్యాపిటల్ గెయిన్స్ కట్టిన తర్వాత ఇక్కడ ఇంపాక్ట్ ఏమొస్తుంది, ఇందులో మీ టోటల్ కంప్యూటేషన్ లో ఎంత వస్తుంది అనేది చూడటానికి. బట్ ఎఫెక్టివ్లీ ఎనీ గుడ్ చార్టెడ్ అకౌంటెంట్ విల్ సి ఇవాళ 12 లక్షల దాకా అయితే మాత్రం మీకు ట్యాక్స్ అయితే లేకుండా చూస్తారు. అదే 12,75,000 వరకు మీరు ఎంప్లాయీ అయితే కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం కూడా ఉండదు. అంతేగాని మరి మెన్షన్ ఎందుకంటే ఓల్డ్ రెజీమ్ న్యూ రెజీమ్ ఉన్నాయి కాబట్టి మీకు ఆ స్లాబ్స్ ఇట్లా మెన్షన్ చేసి ఇంకా 8 స్లాబ్స్ ఇంక్లూడింగ్ 0 దగ్గర నుంచి మొదలు పెట్టారు కాబట్టి కన్ఫ్యూజన్ అన్నట్టు అనుకోవచ్చు. కానీ దిస్ ఎవ్రీ ఆడిటర్ నోస్. మామూలుగా ఇప్పుడు ఆన్లైన్ ఫైలింగ్ కాబట్టి మనం కొట్టగానే కూడా వచ్చేస్తుంది, మనం ఎంట్రీస్ చేయగానే కూడా అనమాట వచ్చేస్తాయి. ఇప్పుడు మెయిన్ ఇంకోటి చాలా అడ్వాంటేజెస్ ఇచ్చారండి తెలియకుండా ఈసారి మాత్రం ట్యాక్స్ లో. ఎందుకంటే రెండింగ్ ఉన్న వాళ్ళకి అనమాట మీరు సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉండి అదే కనుక టీడీఎస్ టీసీఎస్ లో కూడా అనమాట లిమిట్స్ పెంచి, ఎందుకంటే వాళ్ళు చూస్తున్నాం హైదరాబాద్ కానీ ఇక్కడంతా కూడా సింగిల్ బెడ్రూమ్ కూడా మీకు 25,000 30,000 అద్దె. కాబట్టి మీకు టీడీఎస్ అనమాట అక్కడ కట్ కాకుండా అనమాట మీకు రెమిటెన్స్ రావటం కానీ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఐ డోంట్ థింక్ దిస్ ఈస్ ఎ బిగ్ నాయిస్ అండి. ఒకటి చెప్పనగాక చెప్పారు కదా ఆవిడే ఎగ్జామ్షన్ పెంచేటప్పుడు కూడా 1,00,000 కోట్లు నష్టపోతున్నాం మేము రెవెన్యూ ఫార్గోన్ అని చెప్పేసి అని అన్నారు. కాబట్టి నేను అనుకోవటం ఊరికి అనుమానాలు వ్యక్తం చేయటమే కానీ ఎనీ ఆడిటర్ ని ఎక్స్ప్రెస్ చేయమని అనుమానం ఏ ఆడిటర్ అనుమానం ఎక్స్ప్రెస్ చేయడు. అందుకే
అది కాదు ఏంటి బిగ్గెస్ట్ ఇంకోటి చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ మనం కేర్ఫుల్ గా చూస్తే 7.5 కోట్ల మంది ట్యాక్స్ ఫైలింగ్ చేశారండి. 7.5 కోట్లు దాదాపు 6.5 కోట్ల మంది 12 లక్షలండి బిల్లు వాళ్ళని. కాబట్టి ఈసారి ఆ 6.5 కోట్ల మంది అయితే ట్యాక్సులు కట్టరు కదా, అవసరం ఉండదు కదా కరెక్ట్ గా ఫైలింగ్ చేసుకుంటే. కాబట్టి ఎక్కడన్నా ఈ క్యాపిటల్ గెయిన్స్ లో వాటిల్లో ఎక్కడన్నా కట్టాల్సి వచ్చి కడితే కట్టరు కదా. అది అందుకనే రెవెన్యూ ఫోర్గోన్ అంత ఎక్కువ అవుతుంది, 1,00,000 కోట్లు అవుతుంది రెవెన్యూ ఫోర్గోన్ అన్నమాట. కాబట్టి పెద్ద కన్ఫ్యూజన్ అయితే ఇందులో లేదని అనుకుంటున్నా. ఒక మాట చెప్పండి, చాలా మందికి ఉన్న ఇదేంటంటే ఎక్కడ వీళ్ళకి ఇది వస్తుందంటే 12 లక్షల వరకు ఉండదంటూ మళ్ళీ ఈ స్లాబ్స్ వచ్చినాయి కదా, 12 లక్షల సపోజ్ ఇంకో 13 లక్షల రెవెన్యూ ఉందా, సారీ ఇన్కమ్ ఉందనుకోండి, వాళ్ళు ఈ లేనట్టే కదా మళ్ళీ ఇంత ముందులాగా ఉన్నట్టే వాళ్ళ పరిస్థితి. అదే అంటే ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ 2 years లో ఫైలింగ్ ఓల్డ్ రెజ్యూమ్ చేశారా న్యూ రెజ్యూమ్ చేశారా అనేది చూడాలండి. కాబట్టి అందులో ట్యాక్స్ క్యాలిక్యులేటర్ కొత్తదే చూసాం అనుకోండి, లేటెస్ట్ ట్యాక్స్ ఇది మీరు ఏది ఇన్కమ్ ఎంత ఏంటి అనేది వాళ్ళ మనం ఎనీ గుడ్ ఫైనాన్షియల్ వెబ్సైట్ కి వెళ్ళి moneycontrol.com వీటికి వెళ్తే డైరెక్ట్ గా మీకు ట్యాక్స్ కంప్యూటేషన్ మీ క్యాలిక్యులేటర్ వచ్చేస్తుంది. ఆ క్యాలిక్యులేటర్ లో మీ ఏజ్ ని బట్టి మీరు ఇమీడియట్ గా మెట్రోలో ఉన్నారా నాన్ మెట్రోలో ఉన్నారా, మీ అసెస్మెంట్ ఇయర్ 26-27 కి ఎంత పెట్టాలి అని అనుకుంటే కనుక మీరు కొట్టుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, మీకు ఇమ్మీడియట్ గా వచ్చేస్తుంది కూడా. న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ లో మీరు ఇందాకన్నట్టు 12 లక్షలకి వెళ్ళాం అనుకోండి, అప్పుడు మీకు 10% పడుతుంది. ఓకే సరే, ఓవరాల్ గా బడ్జెట్ మీద ఎట్ ఏ గ్లాన్స్ చెప్పమంటే ఏం చెప్తారు మీరు? ఎట్ ఏ గ్లాన్స్ నన్ను అడిగితే కనుక లైక్ చేశానండి బడ్జెట్ ని, ఎందుకంటే మోర్ ఫర్ ట్రాన్స్పరెన్సీ, పారదర్శక. రేటింగ్ ఏమంటే 5 రేటింగ్ ఉందనుకోండి, మీరు 3 ఇస్తారా, 4 ఇస్తారా, 5 ఇస్తారా, 2.5 ఇస్తారా? నేను 4.25 ఇస్తాను. ఎన్డీఏలో ఉంటే మాత్రం 4.25 ఇస్తారు కాదు, ఎన్డీఏలో ఉంటే అని కాదు వెంకటకృష్ణ గారు. 10కి నేను 8.5 మార్నింగే నేను రేటింగ్ ఇచ్చాను, డిసైడ్ అయ్యాను. తర్వాత మోర్ డాక్యుమెంట్ అనమాట, డీటెయిల్ గా చదివిన తర్వాత ఇంకో 1/2 పాయింట్ తక్కువ ఇచ్చాను అని కూడా అనిపించింది నాకు. ఎందుకంటే సింపుల్ గా నేను ఒకటే చెప్తాను, మన నేషన్ ఏంటండి, యంగ్ నేషన్, డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఉన్న నేషన్. నో డౌట్. కాబట్టి డెమోగ్రాఫిక్ డివిడెండ్ నుండి యువతకి ఉద్యోగ కల్పన ఇవన్నీ అవ్వాలంటే డెవలప్మెంట్ ఓరియంటెడ్ ఉండాలి. సైమల్టేనియస్ గా డెవలప్మెంట్ ఓరియంటేషన్ తో పాటు ఇంతకాలం మనం ఇగ్నోర్ చేసాం. లాస్ట్ 3 years పోస్ట్ కోవిడ్ తర్వాత ఒక విధంగా ఎకానమీని సేవ్ చేసింది అందరూ అనుకున్నట్టు ఏ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ కాదండి, సర్వీసెస్ కూడా కాదు. మాన్సూన్ బాగుండి వర్షాలు బాగుండి అగ్రికల్చర్ సేవ్ చేసింది. అండ్ ఇప్పుడు అగ్రికల్చర్ కి పెద్ద పెట్టేసి ఇప్పటికీ హై ఎంప్లాయ్మెంట్ లెవెల్ అగ్రికల్చర్ లో ఉంది. కాబట్టి మైగ్రేషన్ ఇస్ ఓన్లీ అన్ ఆప్షన్ అని చెప్పారు ఆర్థిక మంత్రి గారు స్పీచ్ లో కూడా. కాబట్టి అగ్రికల్చర్ కి సైమల్టేనియస్ గా పెద్ద పెట్టేస్తా 4 గ్రోత్ ఇంజన్స్ ఏదైతే ఇయర్ మార్క్ చేసి 4 గ్రోత్ ఇంజన్స్ దాని ప్రకారం వెళ్ళి రిఫార్మ్స్ కూడా అనమాట. ఈ 4 గ్రోత్ ఇంజన్స్ లో పర్టికులర్ గా 6 సబ్జెక్ట్స్ క్లాసిఫై చేస్తా రిఫార్మ్స్ ఇచ్చారు. లైక్ ఏంటి, టాక్సేషన్ లో అవనియండి, ఫైనాన్షియల్ సెక్టర్ లో అవనియండి, పవర్ సెక్టర్ అవనియండి, అర్బన్ డెవలప్మెంట్, ఇటు మైనింగ్ లో రెగ్యులేటరీ రిఫార్మ్స్, వీటన్నిటిలో కూడా. కాబట్టి ఇంప్లిమెంటేషన్ ఇస్ ద కీ. సరే, ఇప్పుడు మనం మామూలుగా చెప్తాం ఇంగ్లీష్ లో వాకింగ్ ద టాక్ అని చెప్పేసి అన్నమాట. మాట అయితే మాట్లాడేసేవా, నడిచి చూపించాను. కాబట్టి ఇప్పుడు చెప్పడం అయితే చెప్పారు, ట్రస్ట్ బేస్డ్ ఎకనామిక్ గవర్నెన్స్ కూడా తీసుకొస్తున్నాం, అందుకని కమిటీ కూడా వేస్తున్నాం అని అన్నారు. కాబట్టి ఎంత క్విక్ గా ఇంప్లిమెంట్ చేస్తారు, చెప్పింది చేస్తారా అంటే కనుక చేస్తే కనుక డెఫినెట్లీ వీఆర్ ఇన్ ఫర్ వెరీ గుడ్ టైమ్స్. లేదు ఈ ఉట్టి మాటలు కానీ మిగిలిపోతాయి ఏమీ చెయ్యరా అంటే మాత్రం. ఇప్పుడు రివైజ్డ్ ఎస్టిమేట్స్ లో ఆవిడ చెప్పింది చూస్తే, రివైజ్డ్ ఎస్టిమేట్స్ లో ఫిజికల్ డెఫిసిట్ 4.8 in GDP ఉంది. అండ్ ఎక్స్పెక్టింగ్ నెక్స్ట్ ఈ బడ్జెట్ లో ఎక్స్పెక్టింగ్ ఏమో 4.2 సబ్జెక్ట్ టు కరెక్షన్ 4.4 అని జీడిపి అంటున్నారు. 4.8 రివైజ్ లో 4.8 డెఫిసిట్ అనేది కొంచెం అలార్మింగ్ కాదా? అలార్మింగ్ కాదని నేను అంటానండి. ఎందుకంటే 21-22 కోవిడ్ తర్వాత ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో అనమాట, ఆఫ్టర్ కోవిడ్ నేను అనేది. 21-22లో మన
ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉన్నదో తెలుసా అండి? 6.7% ఉండేది. 6.7% ఫిజికల్ డెఫిసిట్ ఉన్నప్పుడు అందరూ కంగారు పడ్డారు, ఆందోళన కూడా చెందారు, ఎక్కడికి వెళ్తా ఉంది భారతదేశం అని. బట్ అక్కడి నుంచి తగ్గించుకుంటా వచ్చి 6.7 నుంచి ఇప్పుడు 4.4 టార్గెటెడ్ అయ్యాం. అంటే ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఫిజికల్ కన్సాలిడేషన్ అనేది ఈ ప్రభుత్వంలో కనిపించింది లాస్ట్ 3 years లో, వితౌట్ ఎనీ డౌట్. ఎందుకంటే అందరూ ఈ ఫిజికల్ డెఫిసిట్ నంబర్ చూస్తున్నారు, కానీ రెవెన్యూ డెఫిసిట్ నంబర్ చూడాల. రెవెన్యూ డెఫిసిట్ అంటే యాక్చువల్ ఆదాయం కదా, అవును, నాకు ఎంత షార్ట్ ఫాల్ అవుతుంది ఎక్స్పెండిచర్ పైన అనేది. అది 4.4 ఉండేది ఇది 21-22 కి. 4.4 ఇప్పుడు 1.5 వచ్చేసింది రెవెన్యూ డెఫిసిట్. అండ్ మీరు అది కేర్ఫుల్ గా ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే మిగతాయి అనమాట, చిన్న చిన్న క్యాపిటల్ ఫ్లో బ్యాక్ కానీ ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసుకుంటే రెవెన్యూ డెఫిసిట్ హెస్ కమ్ డౌన్ ఇన్ లాస్ట్ 3 years. 3.3 ఉండేది 21-22 లో ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఈస్ నౌ ఓన్లీ 0.3. 0.3 నథింగ్ కదా ఒక రకంగా చెప్పాలి, నథింగ్. కాబట్టి ఈ ఫిజికల్ డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. ఫిజికల్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నప్పుడు నేను అనుకోవటం ఫిజికల్ డెఫిసిట్ 4.4 టార్గెట్ ఇస్ నాట్ ఏ బిగ్ ప్రాబ్లం అని అంటాను. రైట్. కుటుంబరావు గారు, వినూషారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు. మీరు బాగా చదవకపోయిన పరీక్షలు రాయిపోయిన మార్కులు వచ్చేస్తున్నాయి. 8.5 out of 10 అంట కుటుంబరావు గారు ఇచ్చిన మార్క్స్. మీరు ఎలా అంచనా వేసుకున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ బడ్జెట్ ని? వెంకటకృష్ణ గారు, ముందుగా మీకు, ఏవిఎన్ ప్రేక్షకులకు అండ్ బ్యానర్ లో ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. నమస్తే. మోడీ గారి ప్రభుత్వము 2014 లో అధికారంలోకి వచ్చినప్పుడు ఇండియా వాజ్ ఇన్ టాప్ 5 ఫ్రెజైల్ ఎకానమీస్. అంటే మనకు బయట అప్పు ముట్టే పరిస్థితి లేదు. ఫ్రెజైల్ అంటే కూలిపోయే వ్యవస్థలో ఉండింది. 11th లార్జెస్ట్ జీడిపి. ఇప్పుడు మనము 5th అండ్ వీఆర్ బికమింగ్ 4th లార్జెస్ట్ జీడిపి. ఈ 10 ఏళ్లలో మనం ఏం సాధించాము మీరు అది చూసారనుకోండి, చాలా డెవలప్మెంట్ ఓరియంటెడ్ గా మనం వెళ్ళాము. అభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటన్నిటి ధ్యేయంగా బడ్జెట్ వెళ్ళింది. కోవిడ్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు ఏం కావాలి మనకి? 24 నుంచి మన టార్గెట్ ఎక్కువ ఉంది, ఒక వికసిత్ భారత్, లేదంటే వరల్డ్ లో వీఆర్ టార్గెటింగ్ టు బికమ్ 3rd లార్జెస్ట్ ఎకానమీ. ఇవన్నీ చేయాలంటే ఇంక్లూజివ్ గ్రోత్ కావాలి, అందరినీ కలుపుకొని వెళ్ళాలి. మనము ఇప్పటికే ఇన్వెస్ట్మెంట్స్, డెవలప్మెంట్ లో ముందున్నాము. ఉదాహరణకి 2014 కి ముందర ఎలక్ట్రానిక్స్ మనం ఎక్స్పోర్ట్ చేసేది అసలు ఎవరన్నా విన్నారా? ఇండియాలో కేవలం 5 మొబైల్ యూనిట్స్ ఉన్నాయి మ్యానుఫాక్చరింగ్. ఈ సంవత్సరం మనం 3,50,000 కోట్ల ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం. ఫార్మా కూడా అంతే, 2.5 లక్షల కోట్ల ఫార్మా ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం. డిఫెన్స్ అప్పుడు ఇంపోర్ట్ మాత్రమే చేసుకున్నాం, ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో మనం ప్రొడక్షన్ లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో, ఇప్పుడు నేను యూరోప్ కి వెళ్ళేమో కంట్రీకి వెళ్ళాను, అక్కడ ఈ ఫోన్ పే ఇదేం పనిచేయట్లేదు. ఈ రోజు యూపీఐస్ కావచ్చు, కాంటాక్ట్ లెస్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా 200 లక్షల కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. మనం గ్రోత్ ని తీసుకురాగలిగాం. ఇప్పుడు మనం దాంట్లో అందరినీ భాగస్వామ్యం చేయగలగాలి, ఆ గ్రోత్ అందరికీ వెళ్ళాలి. ఈ బడ్జెట్ ప్రతి భారతీయుడు ఈ గ్రోత్ లో ఇన్వాల్వ్ అవ్వడం, ఇంక్లూజివ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఎప్పటికీ కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధంగా ఉంది. మీరు ఫస్ట్ పాయింట్ అడిగారు, అంటే ట్యాక్స్ బెనిఫిట్ ఏ విధంగా వస్తుందని. కుటుంబరావు గారు చాలా చక్కగా చెప్పారు. ఈ రోజేమి కొత్తగా ట్యాక్స్ వచ్చింది కాదు వెంకటకృష్ణ గారు, ఈ ట్యాక్స్ లిమిట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. నేను చాలా క్లుప్తంగా చెప్తాను. మీరు ఫస్ట్ టైం కూడా 12 లక్షలు దాటితే ట్యాక్స్ వచ్చేసిందంట అంటున్నారు. నేను ఒక 30 seconds లో చెప్తాను. 12 లక్షలు సంపాదించే వ్యక్తి 2004లో ఎంత కడతాడు? 2 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు. 2024లో 80,000 ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు. 2025కి వచ్చేసరికి ఏమీ కట్టడు. 12 లక్షలు సంపాదించే వ్యక్తి 2004 అంటే కాంగ్రెస్ టైంలో 2 లక్షలు, 2024లో ఈ బడ్జెట్ కు ముందు 80,000, ఇప్పుడు 0. అంటే ఇప్పుడు మనకు 80,000 మిగిలింది. అదే మీరు చాలా అంటే కొంచెం హైయర్ రేంజ్ లో ఉన్న వాళ్ళు 24 లక్షలు ఉంటే నాకు మొత్తం వచ్చేస్తుందేమో ట్యాక్స్ అనుకుంటున్నారు. కాదు, అదే 24 లక్షలు సంపాదించే వ్యక్తి కాంగ్రెస్ టైంలో 5.5 లక్షలు కడతారు. ఈ బడ్జెట్ కు ముందర 1,10,000 కడతారు. ఇప్పుడు 3 లక్షలు కడతారు. 4 లక్షలు అంటే మనకు 1,50,000 ఈ బడ్జెట్ ముందే ఆదాయం. అదే కాంగ్రెస్ తో పోల్చుకుంటే 2,60,000. ఇప్పుడు కాంగ్రెస్ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు మీకు 12 లక్షలు వచ్చింది అనుకోండి, మీ ట్యాక్స్ ఎంత తెలుసా? 11,29,000. మీరు ఇంతసేపు అడిగిన దానికి ఈ ట్యాక్స్ స్లాబ్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి మనకు వెంకటకృష్ణ గారు. ఒక చిన్న ఉదాహరణ మీకు చూపిస్తాను.
ఈ స్లాబ్ లిమిట్స్ మీరు అడిగారనే నేను ఇప్పుడు ప్రింట్అవుట్ తెప్పించి కూర్చున్నా. ఇది కొత్తగా వచ్చిందేం కాదు. మీకు 2005లో 1 లక్ష వరకే ఎగ్జంప్షన్ ఉంది. 1 లక్ష దాటితే ట్యాక్స్ కట్టాలి. అది పెరుగుతూ వచ్చింది. ఇక్కడ చూడండి 2012 అంటే 2 లక్షలు, 2014లో 2.5 లక్షలు, 2019లో 5 లక్షలు, 2023లో 7 లక్షలు, 2025లో 12 లక్షలు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 22-23 సంవత్సరాలకి కాను మొత్తం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ అయింది 7.5 కోట్ల మంది అయితే దాంట్లో 5.5 కోట్ల మంది నో ట్యాక్స్, మాకు ట్యాక్స్ అవసరం లేదు అని కట్టారు. ఇప్పుడు 12 లక్షలు మనం తీసుకున్నాం అనుకోండి, దాదాపు 85% ట్యాక్స్ పేయర్స్ వస్తారని అంచనా. అంటే వినోసారెడ్డి గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు చెప్పింది 15% వదిలేస్తే 85% ట్యాక్స్ పేయర్స్ చేతిలో మీరు డబ్బులు పెడుతున్నారు. మీరు చెప్పింది కాదు, మీరు చెప్పింది కన్విన్సింగ్ గా ఉంది, నాకు కూడా అర్థమైంది. మధ్యాహ్నమే నేను దాన్ని స్టడీ చేసి నేను అర్థం చేసుకున్నాను. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవ్రీ టైం నో ట్యాక్స్ రిలాక్సేషన్ ఇది ఉంటుంది కదా, అది ఎవ్రీ బడ్జెట్లో కూడా ఎవ్రీ కంటిన్యూస్ బడ్జెట్లో మార్చకపోవచ్చు, కానీ 2 బడ్జెట్లకు ఒకసారి 3 బడ్జెట్లకు ఒకసారి 20,000 30,000 దాన్ని పెంచుకుంటూ పోతారు. మీరు అన్నట్టుగా 2005లో 1 lakh ఉంది కదా నో ట్యాక్స్, ఆ తర్వాత 125 150 చేసి ఉంటారు, ఆ తర్వాత అది 2 lakhs అంతే కదా. మహా అయితే 20,000 30,000 50,000 ఇట్లా పెంచుకుంటూ వచ్చారు. మరి నాకు గుర్తుంది ఒకసారి అయితే 25,000 పెంచారు. దానికే అబ్బా ఆహా ఓహో అనుకునే పరిస్థితి వచ్చింది. మీరు కాదులేండి, గత ప్రభుత్వాలు ఎవరైనా కావచ్చు, సో మెనీ డెకేడ్స్ చూస్తున్నాం కదా ఇవి. అలాంటిది ఈసారి ముందుగానే ప్రచారం జరిగింది 10 లక్షలు నో ట్యాక్స్ చేస్తారట అని. అట్లా ఆమె ఒక్కసారి ఐ హ్యాపీ టు అనౌన్స్ నో ట్యాక్స్ లిమిట్ ఈస్ 12 lakhs అనగానే అందరు కుర్చీలోంచి లేచి నిలబడ్డారు. అంబాబోయ్ ఏమైపోయిందండి, దట్ ఈస్ ఫ్యాక్ట్, నో డౌట్ అండి, నేను దాన్ని తప్పు పట్టడంలా. కానీ చాలా మందికి అది తెలియదు కదా, అర్థం కాక చాలా మంది మధ్యాహ్నం నుంచి సస్పెన్స్ లో ఉన్నారు. అందుకే నేను కుటుంబరావు గారిని అది నొక్కి మరీ అడిగాను ఆ డౌట్. దయాకర్ గారు గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఈ బడ్జెట్ విషయంలో సరే ఏపీ హ్యాపీగానే ఉంది, ఇండియా హ్యాపీగా ఉందంటే బీజేపీ చాలా హ్యాపీగా ఉంది, బీహార్ అయితే సూపర్ హ్యాపీగా ఉంది, కనబడుతుంది కదా. అంతగానో చెప్పినాక హ్యాపీ లేకుండా ఎట్లుంటుంది. బట్ వాట్ అబౌట్ తెలంగాణ? మీ వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేశారు, చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు, శ్రీధర్ బాబు గారు కానీ ఇంకా మీ నాయకులు. ఎందుకని, ఏంటి అసలు మీ తెలంగాణకి ఎందుకు ఇలా జరిగింది అనుకుంటున్నారు? అంటే తెలంగాణకి ఎందుకు జరిగింది అని అంటే న్యాచురల్ ఏంటంటే బీజేపీ పాలిత ప్రాంతాలకు ఇచ్చేంత ప్రయారిటీ నాన్ బీజేపీ పాలిత ప్రాంతాలకు ఇవ్వరు. బీజేపీ అనుకూల ప్రభుత్వాలకు కూడా ఒకరికొక తీరుగా చేస్తారు. మనం 2 తెలుగు స్టేట్స్ను చూస్తే ఒకదానికేమో బడ్జెటేతర అలొకేషన్స్ ముందు 1 నెల ముందు 15 రోజుల ముందు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఒక 2 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ గ్యారంటీ లేదు, అది రావచ్చు. ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి నేరుగా వచ్చి అనౌన్స్ చేసిపోయిండు. బీహార్ ఇంకో మిత్రుడు ఉంటాడు, ఆయనకు బడ్జెటరీ అలొకేషన్స్ ఉంటాయి, అంటే అవి స్టాండర్డ్. అంటే ఖర్చు ఎంత చేస్తారనే విషయం పక్కన పెడితే వాటికి బడ్జెట్ షూరిటీ ఉంటుంది. సరే ఆఫ్ కోర్స్ తెలంగాణకు 0 సేమ్ గాడిద గుడ్డ అని చెప్పుకోవచ్చు, కానీ అసలు బడ్జెట్ భరోసా అనేది ప్రజలు చూస్తారు. ఇప్పుడు మన చర్చలు ఇప్పుడు మీరు దాదాపు గంట సేపటి నుంచి పెట్టిన చర్చల్లో ట్యాక్స్ నెట్ పాజిటివిటీనే చర్చించింది. అట్మోస్ట్ అదంతా 8 crores పీపుల్కి సంబంధించింది. కానీ వాట్ అబౌట్ 137 crores ఆఫ్ ద పీపుల్ ట్యాక్స్? ఈరోజు పుట్టిన పాప నుంచి ఈరోజు ఇప్పుడు ఈ నిమిషానికి పుట్టిన పాప నుంచి ఇప్పుడు జిఎస్టీ ఇది ఈ ట్యాక్స్ నెట్ పెరిగింది 46 lakhs crores. ఇప్పుడు మనం బడ్జెట్ ఇంత పెరిగింది అని అంటే కూడా మనమే కదా, ప్రజలే కదా. బడ్జెట్ అంటే అది వాల్యూమ్ పెరుగుతుంది. ఇప్పుడు ఈ 2025 మనం బర్డ్ ఐ వ్యూ లెక్క చూస్తే ఇది రిసెషన్ ఇయర్, యాక్చువల్గా వరల్డ్ రిసెషన్ ఇయర్. రేపు రిసెషన్ వస్తే మనం ఏం చేయాలనో ప్రజలు ఏం చేయాలనో కూడా బడ్జెట్లో ఎక్కడ చర్చలేదు. ఉమెన్ ఎంపవర్మెంట్ కొరకు 3 crores పైచిలకు మేము కోటీశ్వరులను చేస్తామనేది ఉంది. హెల్త్కు సంబంధించి హీల్ ఇండియా పేరు మీద ఇట్లా వచ్చినా కూడా నాకు బేసికల్గా వస్తున్న సమస్య ఏంటంటే డెట్స్ గురించి వాళ్ళకి ఏం డౌట్ లేదు.
అప్పులు అంటే నీ 100 రూపాయలు తీసుకొచ్చి నేను పై జేబులో పెట్టుకొని 100 రూపీస్ అగపడేటట్టు బతుకుతున్నా నేను. ఇప్పుడు ఆఖరికాడ 100 రూపీస్ ఉన్నాయి రాని. బట్ ఈ ఎంత కాస్ట్ ఆఫ్ ది క్యాపిటల్ ఎంత అవుతున్నది అసలు నిజంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ను రూరల్ ఎకానమీ అంటే రూరల్ పీపుల్తో కంపేర్ చేయి ఒకసారి. సగటున ఒక రూరల్ పర్సనాలిటీకి ఉండే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంత ఉందా? పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుందా లేదా? ఒకవేళ ఎంత ఫ్లోరిష్ ఎకానమీ అయితే ఎందుకు మనం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించలేకపోతున్నాం? వాటి నుండి జిఎస్టీ పరిధిలోకి తేలేకపోతున్నాం, జిఎస్టీ నుంచి ఇప్పుడు మినహాయించలేకపోతున్నాం. ఇప్పుడు ఏమనంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, హర్యానా అదేంది మన హిమాచల్లో ఉంది, బెంగళూరులో ఉంది, మీరు తగ్గించుకోవచ్చు కదా అంటారు. 18 స్టేట్స్ బీజేపీ కంట్రోల్లోనే ఉంది కదా. ఒక నేషనల్ పాలసీ ఎందుకు ఫ్యూయల్ పాలసీ తేలేకపోతున్నాం? మీకు అంతర్జాతీయ క్రూడ్ రేట్ తగ్గినా కూడా ఇండియాలో ఇది ప్రతి ఒక్క వస్తువు మీద, గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద దీని ఇంపాక్ట్ ఉంటుంది కదా. ఎందుకు ఫ్యూయల్ ప్రైస్ డిక్రీజ్ కావట్లేదు? ఒకటి ఇప్పుడు ఇదేంటిది జీడిపికి సంబంధించి 5.3 అట్లా ఉంటే 6.3 నుంచి 6.8కి పోతుంది అంతే, నెట్టేద్దాం. ఇది రెసిషన్ ఇయర్లో కూడా అంటే ఆ బడ్జెట్ ఒక రకమైన నమ్మికను కల్పించే విధంగా లేదనేది ఒక చర్చ అయితే, నా ఉద్దేశంలో యూత్ ఎంపవర్మెంట్, ఎవరు పెట్టుబడి దేశానికి? ఈ 46 లక్షల కోట్ల కూడా అంటే ఇప్పుడు యూత్ కదా, ఇండియా 76 lakhs ఏదో దాంట్లో పెట్టిండ్రు. బట్ లాస్ట్ 10 yearsలో మీరు ఇచ్చిన ఎంప్లాయ్మెంట్ ఏంటి? రేపు సపోజ్ ఏఐతో ప్రోస్ కాన్స్ ఉన్నాయి. ఇప్పుడు లెవెల్ 1లో ఏఐతోని జాబ్స్ పెరుగుతాయి, 5,000 కోట్లు కేటాయించి తర్వాత మొత్తం డిక్రీజ్ అయ్యేది ఈ మెకానిజంతో. ఏఐతో ఇంకా ఎక్కువ తగ్గుతాయి. సరే అది ఇంకా రాలేదు, దాని పరిణామాలు పక్కన పెట్టు. నా ఉద్దేశంలో ఈరోజు సగటు వ్యక్తి యొక్క ఆదాయాన్ని ఇప్పుడు 25,000 ఉన్నప్పుడు నాకెంత మిగులుంది, 1,00,000 రూపాయలు వస్తున్నప్పుడు నాకెంత మిగులు ఉంటుంది? ఇదే కదా చర్చ. కాంగ్రెస్ అప్పుడు సోదరి చెప్పింది, ఇగో ఇంత ట్యాక్స్ పడేది, ఇంత ట్యాక్స్ పడేది, ఇంత. అసలు ఫస్ట్ నేను 25,000 రూపాయల జీతం ఇచ్చినప్పుడు 5,000 రూపాయలు నేను దాచుకోగలిగిన, 1,00,000 రూపాయలు వస్తున్నప్పుడు నేను 1 రూపాయి మిగిల్చుకోలేకపోతున్నా. బట్ నా సేవింగ్స్ మీద టార్గెట్ చేసినావు నువ్వు. సగటు ఇండియన్ ట్రెడిషన్ ఏంటి? పొదుపే. అసలు ఇండియాని కాపాడుతున్నదే ఇండియన్ సైకాలజీ, సేవింగ్స్ ప్రభుత్వాలు ఏమన్నా చేయని మీరు ఏదైనా అంత రెసిషన్ వచ్చినప్పుడు కూడా గతంలో 2008 ఇండియా బతికిందంటే కేవలం 2008లో రెసిషన్ మనం ఓవర్కమ్ అయినామంటే కూడా సేవింగ్ మెంటాలిటీ. ఇప్పుడు నేను అంటున్నా ఏంటంటే, అయితే నువ్వు దాచుకుంటే బ్యాంకులలో దాచుకుంటే నీకు సెక్యూరిటీ లేదు, పెట్టుకు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టు, లేకపోతే షేర్ క్యాపిటల్కి వెళ్ళిపో. సేవింగ్స్లో నాకు స్టాండర్డ్ ఇన్కమ్ వచ్చే ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ ఉందో దీని నుంచి నన్ను లక్కీ భాస్కర్ వైపు నెడితే వస్తే జాక్పాట్, లేకపోతే హాంఫట్. ఇంతే కదా. ఇప్పుడు 1 కోటి రూపాయలు కర్మగాని మీకు వచ్చినాయి అనుకో, దాన్ని దాచుకోవడానికి నానా యాగిలు పడాలి. ఇప్పుడు మోదీ షూటర్ ఉంటే మొత్తం ఇట్లా ఉండే పరిస్థితి వచ్చింది. బట్ నేను కామన్ మెన్ కోణం నుంచే బడ్జెట్ ని ఎప్పుడు చూస్తాను. నా గవర్నమెంట్ ఉండని, బీజేపీ చూడాలి. ఇలా వెల్ఫేర్కి సంబంధించిన చర్చ వచ్చినప్పుడు సోషల్ సెక్యూరిటీ ఉండే వెల్ఫేర్ స్కీమ్స్ మీ దగ్గర చెప్పండి. ఇప్పుడు నేను మన్రేగా తెచ్చిన, ఒక 100 రోజుల పని అయితే గ్యారంటీ ఉంది, దాంతో బానిసత్వమో ఏదో ఒకటి నాడు పూడలు తింటో ఏదో వస్తున్నది. ఫుడ్ సెక్యూరిటీ బిల్ తీసుకొచ్చిన, దానికి సంబంధించి మీరు ఏంటి? అగ్రికల్చర్కు మనకి ఎట్లా ఉందంటే, మన స్టేట్ బడ్జెట్లలో మనం 50 to 70,000 crores పెడుతున్నాం. మీరు సరే అఫ్ కోర్స్ వ్యవసాయం అనేది సమ్ టైమ్స్ ఉమ్మడి జాబితాలో ఉన్నప్పుడు కూడా ఎక్కువ స్టేట్సే వైదిస్తాయి. కానీ అగ్రికల్చర్, అగ్రేరియన్ ప్రోడక్ట్స్ పెరుగుతున్నప్పుడు ఎగ్జిమ్ పాలసీ కొరకు, లేకపోతే రైతులకు ఊతం ఇచ్చేందుకు వీళ్ళు ఫసల్ బీమా, ఆ బీమా ఏదో చెప్తా ఉంటారు, ఒక 10,000. కానీ 1,71,000 కోట్లే. బడ్జెట్ లో అలొకేషన్ అనేసరికి కూడా ఇంకొక ప్రాబ్లం కూడా వస్తుంది. బడ్జెట్ లో అలొకేషన్ అంటే అందులో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉండదు, ఈ జీతాల భత్యాలు వీటికే ఎక్కువ ఇది పోతా ఉంది. నేను ఒక్కటి చెప్తే చివరికి, తెలంగాణ ఇక ఏది తెలంగాణ ఎక్స్క్లూజివ్గా చెప్పాలి. కానీ నేను తెలంగాణకి ఎందుకు ఇవ్వలేదు అని అంటే, మాకు ఇప్పుడు పరమానంద శిష్యులు లెక్క మీకన్నా వాళ్ళిద్దరు కొంచెం కొట్లాడి తెచ్చిండ్రు, ఆ 2 మంత్రులు, బీజేపీ మంత్రులు. మా వాళ్ళు రాజకీయ ప్రసంగాలు చేసడానికి మా కిషన్ రెడ్డి గారు, మా బండి గారు 1 రూపాయి రాలేదు, కానీ వాళ్ళ మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. ఎందుకు తేలేకపోయిండ్రు? గతంలో కూడా తేలి, బీఆర్ఎస్ టైంలో కూడా తేలేకపోయింది. మీ వాళ్ళు ఫైట్ చేశారా? ఎందుకంటే బీఆర్ఎస్ ఎక్స్ఎంపీ వినోద్ కుమార్ గారు మాట్లాడారు, ఆయన మధ్యాహ్నం ఆయన అన్నాడు, ఢిల్లీలో బీఆర్ఎస్ లేని లోటు స్పష్టంగా కనపడింది అన్నారు. ఒకసారి
రేవంత్ రెడ్డి గారు విజిట్స్ ఢిల్లీ తీయండి, విజిట్స్తో పిఎం నుంచి మొదలు పెడితే మంత్రులను ప్రతి విజిట్లో కేంద్ర మంత్రులు కలిసినప్పుడు వీళ్ళే అంటారు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ ఒకటే అనే స్థితికి కూడా బీఆర్ఎస్ వచ్చింది. మా ఏమిటి అప్పీల్లో ఏమాత్రం తేడా లేదు, ఇవ్వకపోయినా పెద్దగా ప్రాబ్లం ఏం లేదు, ఇవ్వరని కూడా ఇస్తారని కూడా ఏం ఆశపడలేదు. కానీ తెలవాలి కదా వాళ్ళు ఇచ్చింది జీరో అని. ఆంధ్రప్రదేశ్కి కూడా సేమ్ నేను అంటున్నా, అలొకేషన్స్ నాన్ బడ్జెటరీ అలొకేషన్స్ ఎప్పుడు వస్తాయో చూద్దాం. కానీ రెండు తెలుగు రాష్ట్రాలకు మరింత ఎక్కువ నిధులు ఇవ్వాల్సిన పరిస్థితిలో బీజేపీ ఒక రకంగా సీతకన్య వేసిందని తెలుగు రాష్ట్రాలు రైట్. ఇక ఇంకొక విషయంకి వస్తే మన కుటుంబరావు గారు, అంటే చాలా మంది ఆలోచిస్తున్నట్టే, అంటే నాకు కూడా అనిపించింది, మనం బాగా ఇండియా ఫేస్ చేసిన సమస్య ఏంటి అంటే డాలర్ రేట్. ఇది బాగా గుర్తుంది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మోదీ గారు 2014 ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇప్పుడు డాలర్తో రూపాయి మారకం విలువ చూస్తే మన ప్రైమ్ మినిస్టర్ వయసు అంత ఉంది అని. అప్పుడు బహుశా అది ఎంత 64 years 65 years ఎంత ఉన్నట్టుంది ఆయన ఏజ్, మన్మోహన్ సింగ్ గారి ఏజ్. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఏజ్ కూడా దాటిపోయి ఎక్కడికో వెళ్ళిపోయింది, అది 86 rupees క్రాస్ అయింది. సో దాన్ని ఇంపాక్ట్ చేసే విధంగా, దాన్ని వెనక్కిలాగే విధంగా ఉందా? ఎందుకంటే అది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కదా. అంటే రూపీ స్ట్రెంథన్ అయ్యే విధంగా బడ్జెట్ ఉందా అంటే కనుక డెఫినెట్లీ అది బడ్జెట్ అడ్రస్ చేసే విషయం అయితే కాదండి. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీస్ ఎట్లా ఉంటాయి, రేపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ క్రెడిట్ పాలసీ మీటింగ్, మార్కెట్ పాలసీ కమిటీ మీటింగ్ లో అనమాట వడ్డీ రేట్లు తగ్గిస్తా ఆర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఎక్కువ చేస్తా ఏమన్నా ఈ ఇష్యూ ఇప్పుడు $70 billion పైన ఖర్చు పెట్టింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపాయిని సపోర్ట్ చేయడానికి. ఆయన కూడా సపోర్ట్ చేయలేకపోయారు, ఎందుకంటే గ్లోబల్లీ ఇవాళ డాలర్ ఇండెక్స్ హిస్టారికల్ హైలో ఉంది, అరౌండ్ 109, 110 దగ్గర ఉంది. అండ్ ఒక విధంగా కంపారిజన్ విత్ అదర్ కంట్రీస్ కూడా మన కరెన్సీ చూస్తే రిలేటివ్లీ మనము చైనా తక్కువ పడామని చెప్పాలి. వేరే యూరో గానీ పౌండ్ గానీ వేరే చూస్తే గానీ రియాల్ గానీ ఇవన్నీ కూడా దే హ్యావ్ ఫాలెన్ మచ్ మోర్ షార్ప్లీ అన్నమాట. కాబట్టి నేను అనుకోవటం ఓన్లీ రూపాయి స్ట్రెంథన్ అవ్వటం కోసం అని చెప్పేసి అని ఈ బడ్జెట్ లో స్టెప్స్ తీసుకున్నారా లేదా అంటే కనుక డెఫినెట్లీ ఇట్స్ ఇర్రెలవెంట్ అని చెప్పేసి అని అంటాను. బట్ మోర్ ఇంపార్టెంట్ నేను అనేది ఏంటంటే వెంకటకృష్ణ గారు, బడ్జెట్ కి ఇది వరకు ఉన్న రిలవెన్స్ పోయింది. ఇవాళ బడ్జెట్ వచ్చిన తర్వాత ఒక నెంబర్ వచ్చింది, అదేంటి జిఎస్టీ కలెక్షన్స్ జనవరి నెంబర్ వచ్చింది. దాదాపు మళ్ళా డబుల్ డిజిట్ గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్ వచ్చేసి 1.96 lakh crores వచ్చింది, అంటే దాదాపు 2 లక్షల కోట్ల వరకు వచ్చేసింది. ఇవాళ అందరికీ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే బడ్జెట్ కంటే ఒక జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్. ఆ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో ఏ వస్తువు ధర ఏ స్లాబ్ నుంచి ఎక్కడికి మూవ్ అవుతుంది జిఎస్టీ స్లాబ్ లో అనేది, దాని రేటు మన పైన ఏ సర్వీసెస్ కొత్తగా ఇంక్లూడ్ అవుతాయి, మన పైన బర్డెన్ ఎంత పడుతుంది అని వాళ్ళు. ఎందుకంటే ఇంటి నుంచి బయటికి రాగానే బయట ఎక్కడ తిరిగినా మనకి జిఎస్టీ పడుతుంది, కాఫీ తాగినా జిఎస్టీ పడుతుంది, పెట్రోల్ కొన్న ఇది ట్యాక్స్ పడుతుంది, అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ ట్యాక్సబుల్. కాబట్టి జిఎస్టీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అయిపోయింది. కాబట్టి లైక్ మనం హెల్త్ పాలసీని తీసుకున్నాం, ఆ ప్రీమియం పైన కూడా జిఎస్టీ కడుతున్నాం కదా. కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కళ్ళు మధ్య తరగతి దగ్గర నుంచి అందరూ కూడా ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటున్నారు. బట్ దానిపైన ఎందుకు ప్రీమియం పైన కూడా జిఎస్టీ ఛార్జ్ చేయాలి? దానిపైన కూడా కేంద్ర ప్రభుత్వం 2-3 సార్లు కౌన్సిల్ మీటింగ్ లో కమిటీ అపాయింట్ చేశారు కానీ ఇంతవరకు తేల్చలేదు. కాబట్టి అలాంటి ఇష్యూస్ లో కొన్ని ట్యాక్స్ బర్డెన్ ఇండైరెక్ట్ గా ఏదో ఇక్కడ 12 లక్షల ట్యాక్స్ ల్యాబ్ అయ్యిందని కాకుండా ఇటు ఇండైరెక్ట్ గా జిఎస్టీ దగ్గర రేషనలైజేషన్ చేస్తే ప్రజల చేతిలో ఎక్కువ డబ్బులు కూడా ఉంటాయి. అండ్ ఒకటి, నేను బడ్జెట్ కి ఎక్కువ మార్క్స్ ఇచ్చినా సరే ఇందాక ఒక కంపారిజన్ వినీషా రెడ్డి గారు చేసింది కరెక్ట్ కాదని అంటాను. ఎందుకంటే ఎప్పుడు మనకి ఎకానమీ సైజ్ ఎంత, అప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత, అప్పుడు స్లాబ్స్ ఎంత అనేది, ఇప్పుడు కరెంట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత, కరెంట్ ఎకానమీ సైజ్ ఎంత ఉందో కంపేర్ చేయొద్దంట. లైక్ షోలో మన చిన్నప్పుడు బ్లాక్ బస్టర్ సినిమానండి, ఆ టైం ఇప్పుడు ఆ రోజుల్లో 75 కోట్లు ఎంత వచ్చింది.
ఆ రోజుల్లో రామకృష్ణ థియేటర్ లో సినిమా చూస్తే 5 రూపాయలు అన్నమాట టికెట్. ఇవాళ మీరు పుష్ప 1700 కోట్ల కలెక్షన్ వచ్చిందంటారు. సినిమా టికెట్ ఎంత? 300 రూపాయల నుంచి 200, 300 కూడా. అంటే ఏ సార్, benefits 1100 సార్. అదే ఇంటూ 50 ఇంటూ 50 చేస్తే అప్పుడు 75 కోట్లు ఇంటూ 50 చేస్తే కలెక్షన్ ఎంత అయిపోయినట్టు? అవును, ఆ? దీనికంటే కూడా పుష్ప కంటే కూడా 2 అయినట్టు. అంతే కదా. కాబట్టి హిస్టరీ తోటి కంపారిజన్ మనం అవాయిడ్ చేస్తే ఇండియన్ అదర్వైజ్ ప్రజల చేతుల్లో కన్సంప్షన్ ఇంక్రీజ్ చేయడానికి డబ్బులు పెట్టిందా లేదా ప్రభుత్వం అంటే ఖచ్చితంగా పెట్టింది. కాబట్టి ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడు కన్సంప్షన్ డ్రైవ్ చేయడానికి గవర్నమెంట్ వేరే స్టెప్స్ ఎట్లా తీసుకుంటుంది అది కీలకం అన్నమాట. వేరే స్టెప్స్ ఏవైతే ఇప్పుడు ఇందులో మెన్షన్ చేశారో కొన్ని ఇండైరెక్ట్ గా చిన్న చిన్న స్టెప్స్ తేడా అవుతాయండి. లైక్ కిసాన్ క్రెడిట్ కార్డ్ ఉంది, 3 లక్షలది 5 లక్షలు చేశారు. జనరల్ సర్వే చూశారు ఎన్ఎస్ఓ సర్వేలో కేసీసీ ఎంతమంది వాడుతున్నారు, 3 లక్షల లిమిట్ వరకు ఎంతమంది వాడుతున్నారని. ఒక రూరల్ డిస్ట్రెస్ ఉందా లేదా అని తెలియటానికి లాస్ట్ 8 years లో కేసీసీ కార్డ్ అప్పర్ లిమిట్ వరకు యూజ్ చేసే వాళ్ళు 65% అయిపోయారు. అంటే వాళ్ళు 3 లక్షల వరకు కూడా వాడేస్తున్నారు. కాబట్టి ఇవాళ 5 lakhs కి పెంచడం డెఫినెట్లీ ఒక వెసులుబాటు అవుతుంది. అండ్ ఇంకొకటి, మనం సిటీలో ఇక్కడ ఉన్నాము, మనకు సివిల్ స్కోర్ అంటూ ఉంటుంది. ఆ సివిల్ స్కోర్ ని బట్టి మీరు ఎక్కువ అప్పులు తీసుకుంటే మీకు ఎక్కువ సివిల్ స్కోర్ ఇస్తాడు, ఎక్కువ చెక్కులు బౌన్స్ అయితే కనుక అంత లోయెస్ట్ సివిల్ స్కోర్ ఇస్తాడు. బట్ ఏదో అప్పు కొట్టడానికి ఆ సివిల్ స్కోర్ అనేది ఒక ప్రామాణికంగా ఇక్కడ చూస్తాం. అవును, ఒక మార్కెట్ లాగా చూస్తారు అంతే. రూరల్ లో అప్పు తీసుకోవాలంటే ఒక స్కోర్ అనేది ఏది లేదు, అందుకని అప్పే ఇవ్వరు. అవును, ఇస్తే గనక క్రాప్ లోన్ తీసుకోవాలి, లేకపోతే ఇండైరెక్ట్ గా క్రాప్ పేరు చెప్పి బంగారం తాకట్టు పెట్టి తీసుకోవాలి. ఇప్పుడు గ్రామీణ క్రెడిట్ స్కోర్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేయటం ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ ఇంప్లిమెంటేషన్ ఎట్లా ఉంటుందని. కానీ నేను ఒకటి మీకు నిన్న ఏదైతే ఎకనామిక్ సర్వేలో వచ్చిన డేటాలో నుంచి ఒక పాయింట్ చెప్తే స్టన్ అవుతారు మీరు. బ్యాంక్ క్రెడిట్ ఎంత తగ్గిపోయిందో తెలుసా వెంకటకృష్ణ గారు? టోటల్ షేర్ ఇన్ క్రెడిట్ బ్యాంక్స్ ది 2011లో 77 to 79% ఉండేది. అంటే ప్రతి 100 రూపాయలు క్రెడిట్ కొడతా ఉంటే బయట 77 నుంచి 79 బ్యాంకులు ఇచ్చాయి. అలాంటిది వాళ్ళ బ్యాంకులు ఇస్తుంది ఓన్లీ 58. 20 రూపీస్ తగ్గింది, తగ్గిపోయింది, 20% పై తగ్గిపోయింది. అయితే ఎవరు ఇస్తున్నారు? షాడో బ్యాంక్స్, ఇటు ఎన్బిఎఫ్సిస్ లైక్ బజాజ్ ఫిన్సర్వ్ లోనండి, ఇట్లాంటి హెచ్డిబి ఫైనాన్షియల్ లోని ఇవన్నీ కూడా పెరిగినాయి, సేవింగ్స్ లోంచో ఏదో ఒకటి మొత్తం. అయితే దీని ఇంపాక్ట్ వేరే విధంగా పడుతుంది సామాన్యుడి పైన. అదేంటి? కన్స్యూమర్ క్రెడిట్, ఈఎంఐ కల్చర్ కి వీటికన్నిటికి అలవాటు అయ్యి కన్స్యూమర్ క్రెడిట్ ఎంత పెరిగిందో తెలుసా అండి మీకు? జస్ట్ ఈ 10 సంవత్సరాల్లోనే 18 నుంచి 33%కి వెళ్ళిపోయింది. లిటరల్లీ డబుల్ అయిపోయింది. రైట్. అంటే ఏంటి? సామాన్యుడు ఎందుకు అప్పుల ఊబిలోకి వెళ్తాడు అప్పుల ఊబిలోకి? అందుకే, ఎందుకంటే కన్స్యూమర్ క్రెడిట్ ఎక్కువగా దేంట్లో వాడుతున్నాడు ఆయన? సామాన్యుడు ఎసెట్ క్రియేషన్ కాదు, రోజువారీ ఖర్చులకి ఎక్కువ. అప్పుల ఊబిలోకి వెళ్తున్నట్లేదు, అప్పుల ఊబిలోకి తోస్తున్నట్టు ఉంది పరిస్థితి. ఇష్యూస్ ఉన్నాయి. అయితే ఇష్యూస్ పక్కన పెట్టిన బడ్జెట్ లో ప్రాక్టికాలిటీ నాకు ఎక్కడ కనిపించిందంటే గ్రోత్ ఇంజిన్స్ ఐడెంటిఫై చేశారు. ఆ గ్రోత్ ఇంజిన్స్ ఐడెంటిఫై చేసిన 4 గ్రోత్ ఇంజిన్స్ లో ఇంటర్నల్ గా ఆ గ్రోత్ ఇంజిన్స్ కి ఇంటర్నల్ గా రిఫార్మ్స్ ఏ సెక్టార్స్ లో తీసుకోవాలి, ఆ సెక్టార్స్ కి ఫోకస్ ఎట్లా పెట్టాలి అనేది క్లియర్ గా తీసుకున్నారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని అంటాం. రైట్. వినయసాయిరెడ్డి గారు, ఇన్ఫాక్ట్ టైం అయింది, బట్ ఒక 1 minute మీకు గ్రేస్ టైం అనుకోండి. ఇది బీహార్ బడ్జెట్ అనే బాగా విమర్శ అయితే వచ్చిందండి ఆఫ్టర్ బడ్జెట్. ఓకే, ఎందుకని అంత ఇదిగా బీహార్ లేకపోతే ఢిల్లీ ఎలక్షన్ల కోసమే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారని దానికి ఏం చెప్తారు? ఇది ఖచ్చితంగా అపోహ వెంకటకృష్ణ గారు. బీహార్ కంటూ ప్రత్యేకంగా ఏమి ఇచ్చారో నాకు తెలియదు. 2014 తర్వాత ఎస్టాబ్లిష్ చేసిన ఐఐటీస్ అన్నింటినీ ఎక్స్పాండ్ చేస్తామన్నారు. సో మన ఆంధ్రప్రదేశ్ లో ఐఐటి తిరుపతి కూడా ఉంది. 100 కొత్త విమానాలు తెస్తాము ఉడాన్ స్కీమ్ కింద అన్నారు. దాంతో పాటు బ్రౌన్ ఫీల్డ్ ఆల్రెడీ ఉన్న పాట్నా ఎయిర్ ఫీల్డ్ ఎక్స్పాండ్ చేస్తామన్నారు. చాలా ఆల్రెడీ ఎక్స్పాండ్ అయ్యాయి. సో మీకు అంతకు మించి కొత్తగా ఏం కనిపించిందో ఐ డోంట్ నో. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ అట్లంటే మన ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ఉంది, కాకపోతే నిర్మలా సీతారామన్ గారు చెప్పలేదు, చెప్పారు. అదర్వైజ్ అన్ని రాష్ట్రాలు సమానమే. ఇందాక కాంగ్రెస్ ప్రతినిధి గారు చెప్పినట్లు వాళ్ళ రాష్ట్రంలో 22 లక్షల ఎంఎస్ఎంఈస్ నమోదయ్యాయి. ఇప్పుడు
ఎంఎస్ఎంఈలకు వాళ్ళ క్రెడిట్ ఫెసిలిటీ పెంచారు. 5 కోట్లు ఉన్న వాళ్ళకి 10 కోట్లు, 10 కోట్లు ఉన్న వాళ్ళకి టర్న్ ఓవర్ 20 కోట్లు ఈజీగా లోన్స్ ఇవ్వడం మొదలెట్టారు. అదే ఎస్సీ ఎస్టీలకు అయితే మహిళలకు 5 లక్షల మందికి 2 కోట్లు ఇవ్వాలనుకుంటారు. నో డౌట్ అండి. అంటే తెలంగాణకి తెలంగాణలో ఉండే 20 లక్షల కాదనట్లేదు మీరు అన్నట్టు అన్ని రాష్ట్రాలకి అన్ని బడ్జెట్ లో ఏ స్కీమ్స్ అయితే ఇచ్చారో అన్ని రాష్ట్రాలకు వచ్చిన షేర్ తెలంగాణ కూడా వస్తుంది, కానీ పర్టికులర్ గా స్కీమ్స్ లో లేదు అనేది వాళ్ళ. నేను బీహార్ కూడా అడిషనల్ ఏమి ఇవ్వలేదు. లాస్ట్ పాయింట్ లక్కీ భాస్కర్ కాంగ్రెస్ హయాంలో జరిగింది. హర్షద్ మెహతా కేతన్ పరీక్ స్కామ్. మేము గత 10 ఏళ్లలో 10.5 లక్షల కోట్లు మీరు తెచ్చిన స్కామ్ లో కొట్టేసిన డబ్బులు వెనక్కి ఇవ్వడం పడ్డారు. మీరు దయాకర్ గారు మీరు లక్కీ భాస్కర్ అన్నారు అనుకోండి, మీరు గుర్తు చేసుకోండి ఆ వేల కోట్లు ఏసీసీ షేర్స్, సిటీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ అవంతా చేసింది మీ గవర్నమెంట్ లో. పాపం లాస్ట్ మినిట్ లో గొడవలు పెట్టుకుంటే నేను కంట్రోల్ చేయడం కాదు, మీరు లాస్ట్ మినిట్ లో గొడవ పెట్టుకోవడం కాదులే కానీ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ ను అమెరికాను ఫాలో అవడానికి అని చెప్పి భారత్ బడ్జెట్ అమెరికాను ఫాలో అవుతూ భారత్ బడ్జెట్ వాళ్ళు పెట్టింది కూడా వాళ్ళు ఇండియా బడ్జెట్ అని పెట్టరు. ఇంగ్లీష్ ను ఫాలో గారు కానీ అమెరికానే ట్రంప్ ఎకానమీని ఫాలో అవుతారు. కానీ ఒక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, కన్క్లూడే ఒకటి, ఈ రోజున ఒక రిమార్కబుల్ చేంజ్ ఈ బడ్జెట్ తోనూ మీ బడ్జెట్లతోనూ ఈ దేశానికి ఏమి ఇచ్చిండ్రంటే వెల్ఫేర్ స్టేట్ నుంచి ట్యాక్స్ స్టేట్ చేసిండ్రు. దాంట్లో ఏంది మిక్స్డ్ ఎకానమీ నుంచి క్యాపిటలిస్టిక్ అప్రోచ్కి వచ్చింది. ఇంతే తేడా. సరే ఆ మాటకు వస్తే ఇండియా ఎప్పుడో క్యాపిటలిస్టిక్ దీంట్లోకి వెళ్ళిపోయిందిలే. ఇట్ ఈస్ డ్రివెన్ టు